అంశం నంబర్ 1 పాయింట్ ఏంటంటే యెహోవా ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడా లేక అందరికి దేవుడా? సనాతన గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు అందరికి దేవుళ్ళ లేక ఒక జాతికి ఒక ప్రాంతానికి దేవుళ్ళ అనేది సబ్జెక్ట్ ఇది. ఓకే, ఇది సబ్జెక్ట్ అండి. ఇది చూస్తున్న ప్రేక్షకులందరూ ఇదంతా సబ్జెక్ట్. ఇది రేపు శనివారం రోజు జరగబోయే డిబేట్ యొక్క సబ్జెక్ట్ ఇది. ఓకే, అది నంబర్ 1 డిబేట్ క్రాంతి గోస్పల్ టీవీ. ఓకే, డిబేట్ క్రాంతి గోస్పల్ టీవీలోనే జరుగుతుంది. మేమే మీకు జూమ్ లింక్ పంపిస్తాం. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక నిమిషం, టైటిల్ వరకు ఓకే కదా? టైటిల్ వరకు మీకు అంశం ఓకే కదా? లలిత్ టైటిల్ ఏమన్నా టైటిల్ ఓకే కదా? అంశంలో ఓకే అండి, అంతా ఓకే. చిన్న ఎడిషన్ ఏంటంటే గ్రంథాల ఆధారంగా అన్న మాట ఒకటే మనం యాడ్ చేస్తున్నాం అంతే. అంతే. ఓకే, చదువు. ఓకే, నంబర్ 1 పాయింట్ ఏంటంటే డిబేట్ యొక్క నియమ నిబంధనలో నంబర్ 1 పాయింట్ ఏంటంటే డిబేట్ క్రాంతి గాస్పల్ టీవీలోనే జరుగుతుంది. మేము మీకు జూమ్ లింక్ పంపిస్తాము. ఓకే, వి యాక్సెప్టెడ్. దీంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. లలిత్ లేదండి, డాక్టర్ గారు మన ముగ్గురితో ఒకటే మాట ఉంటది కాబట్టి నో ప్రాబ్లం. ఇది నెంబర్ 2 డిబేట్ కి మేము నలుగురం వస్తున్నాము. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు జూమ్ ఏమైందంటే జూమ్ కన్నా ఈ ఏదో జూమా స్ట్రీమ్ యాడా ఎక్కడికి వెళ్ళి స్ట్రీమింగ్ మీరు మాకు ఇస్తారు అంతే. అది ఏదైనా కావచ్చు, మళ్ళీ జూమ్ అని పట్టుకొని ఉంటారని ముందే చెప్తున్నాను. అరే ఊరుకోబ్బా, చిన్నపిల్ల మనం. ఓకే, నెంబర్ 2 డిబేట్ కి మేము నలుగురం వస్తున్నాము. 3 వ్యక్తులు వక్తలుగా ఉంటాము. ఒక వ్యక్తి సమన్వయకర్తగా ఉంటారు అని చెప్పేసి క్రాంతి పంపించారు. ఆ 3 తర్వాత చెప్పారు ఎవరు అనేది. ఒకసారి ఈ పాయింట్ కూడా మాకు యాక్సెప్టెడే. టిఎస్ కుమార్ సమన్వయకర్తగా ఉంటాడంటే మాకు యాక్సెప్టెడే. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే సమన్వయకర్త డ్యూటీస్ ఏంటి, బాధ్యతలు ఏంటి అనేది. ఒక నిమిషం, ఈ బాధ్యతలు ఏంటి అనేది ఇంపార్టెంట్. లలిత్ స్టక్ అయినా లలిత్ స్టక్ అయ్యండి. ఒకసారి ఎగ్జిట్ అయిన వెళ్ళిపోయారు, వస్తారు మళ్ళీ వెళ్ళారు, వస్తారు. ఓకే, సో సమన్వయకర్త యొక్క డ్యూటీస్ ఏంటి, ఆయన చేయవలసిన బాధ్యతలు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, 3rd పాయింట్ డిబేట్ కి బైబిల్లో నుండి 66 గ్రంథాలలో ప్రతి వచనం ప్రామాణికమే. అది మాట్లాడేసుకుందాం పాయింట్. లాస్ట్ అది లాస్ట్ మాట్లాడుకుందాం. ఈ పాయింట్స్ కానీ ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్, తర్వాత లాస్ట్ కు నీ పాత్ర. డిబేట్ కి బైబిల్లో నుండి 66 గ్రంథాలలో ప్రతి వచనం ప్రామాణికమే మరియు హైందవ గ్రంథాలు సేమ్ యాజ్ ఇట్ ఈస్. డాక్టర్ గారు ఉన్నారా? అంతే. ఓకే 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 మాకు అది కూడా అసలు యాక్చువల్గా చెప్పాలంటే గ్రంథంలోని వాక్యాలను మాట్లాడడమే కరెక్ట్. ఊహించిందో లేకపోతే మీరేదో మామూలుగా పాస్టర్లు చెప్పే వర్డ్ ఏంటిది అది డాక్టర్ గారు? ఏది అంటే మాకు అలా అనిపించింది, మేము అలా అనుకుంటున్నాము, ఇలాంటివా? అనిపించింది అనుకున్నాం కాకుండా ఇంకేదో వర్డ్ అంటారు వీడు, ఆత్మీయార్థాలు అంటే మాట్లాడొద్దు. గ్రంథంలోని వాక్యాల ఆధారంగానే మాట్లాడాల్సి వస్తుంది. ఓకే, వెళ్ళొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఆత్మీయార్థం అంటే ఇప్పుడు మీకు ఒక వినండి ఇక్కడ ఆత్మీయార్థం అంటే ఏమవుతుంది అంటే ఆ వర్డ్ కు ఆత్మీయార్థం నాకు ఒకలాగా ఉంటుంది, మీకు ఒక ఆత్మీయార్థం వస్తుంది. ఎందుకంటే ఎవరి కామన్ సెన్స్ బట్టి వాళ్ళకి ఆత్మీయార్థాలు వస్తాయి. సో ఆత్మీయార్థాల గురించి మాట్లాడొద్దు. ఆత్మీయార్థం కాకుండా ఆ వాక్యం ఏం అర్థం చెప్తుంది మాత్రమే మాట్లాడాలి. లలిత్ లలిత్ గారు ఒక నిమిషం అండి. మా చర్చ అంటే మా అబ్జెక్షన్ ఏందో వినండి, విన్న తర్వాత మీరు మాట్లాడండి. 3rd పాయింట్ లో అబ్జెక్షన్ కాదు, చిన్న వివరణ కావాలి.
డిబేట్ కి మేము 4 వస్తున్నాం, 3 వక్తలుగా ఉంటారు, ఒక వ్యక్తి సమన్వయకర్తగా ఉంటారు అని చెప్పేసి అన్నారు. సో ఆ సమన్వయకర్త యొక్క విధులు ఏంటి, ఆయన విధానాలు ఎట్లా ఉంటాయి అనేది అనిపించి కొంచెం స్పష్టత కావాల్సి ఉంటుంది. చెప్పండి. మాట్లాడినాము. టిఎస్ కుమార్ ఒక నిమిషం. లలిత్, సమన్వయకర్త నువ్వు ఇంతకుముందు నువ్వు డిస్కనెక్ట్ అయినప్పుడు నేను చెప్పిన ఏంటంటే సమన్వయకర్త డ్యూటీస్ ఏంటి అని అడిగిన. అది ముందు స్ట్రక్చర్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్ కు సమన్వయకర్త డ్యూటీ మాట్లాడదాం. ఓకే, అలాగే తర్వాత డ్యూటీ ముందు ఎందుకు, ఎందుకంటే స్ట్రక్చర్ అయినా ముందు తెలవాలి మనకు. స్ట్రక్చర్ తెలిస్తే ఎక్కడెక్కడ సమన్వయకర్త డ్యూటీ ఉంటుంది అనేది ముందు అర్థమవుతుంది. స్ట్రక్చర్ తెలియదు సమన్వయకర్త డ్యూటీస్ ఎట్లా చెప్తాం మనం. అవును. నెక్స్ట్ ఏం అడిగారంటే బైబిల్లో నుండి 66 గ్రంథాల్లో ప్రతి వచనం ప్రామాణికమే మరియు హైందవ గ్రంథాలు అని చెప్పేసి చెప్పారు. సో ఇక్కడ వచనాలు ప్రామాణికం అన్నారు. దయచేసి వచనాల ఆధారంగానే వెళ్దామండి, భాష ఆధారంగా వెళ్దాము. దానికి ఆత్మీయ అర్థాలు అని చెప్పేసి భావార్థాలు అటువంటి వాటికి వెళ్ళడానికి అయితే దాన్ని చర్చల్లోకి అయితే అటువంటి వాదనలు పనికిరావు. కాబట్టి అదొకటి గమనించమని విజ్ఞప్తి. ఒక్క నిమిషం అండి, మీకు పంపించిన మెసేజ్ తర్వాత చిన్న కరెక్షన్స్ చేశారు. ఒకసారి చూడండి స్క్రీన్ మీద. హైందవ గ్రంథాల వాంగ్మయము అదే చూసుకోండి ఒకసారి పాయింట్. మీరు నాకు పంపించిన దాంట్లో వాంగ్మయం అవేం లేవండి. నాకు పంపించిన దాంట్లో వాంగ్మయం అనేది లేదు. ఇప్పుడు యాడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు ఒకసారి చూసుకోండి. అంటే జస్ట్ పెద్ద డిఫరెన్స్ అది కాదు. కేఎస్ కుమార్ గారు, దయచేసి మీ టీంకు మీ టీంకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా మార్చేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు మార్పు చేసేటప్పుడు ఇక్కడ ప్యానెల్లో మేము కూడా ఉన్నాం, మా సలహా కూడా తీసుకొని మార్చాలి. ఏక నిర్ణయాలు తీసుకున్న తర్వాత నిర్ణయాలు తీసుకున్నారనుకోండి, మీరే ఏక నిర్ణయాలు తీసుకొని మా గ్రంథం ఏదో మీ ఏదో అని కూడా మీరే తీసుకున్నారు అనుకోండి, మేము ఎందుకు ఇక్కడ. కాబట్టి ఏదైనా మారుస్తున్నప్పుడు మా అభిప్రాయం కూడా తీసుకొని మార్చండి. ఓకే, అదే సార్. ఇప్పుడు ఆల్రెడీ నియమాల మీద చర్చ జరుగుతుంది కాబట్టి ఆ చిన్న ఇది కరెక్షన్స్ ఉంటాయి, పెద్ద మెయిన్ రూల్స్ కరెక్షన్స్ ఏవైతున్నాయో ఒకసారి చూసుకొని అందుకు కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ అనుకున్న విషయం, ఇప్పుడు ఆల్రెడీ చర్చలు నిబంధనలు చర్చ జరుగుతుంది. ఏదో ఇష్టమో కాదో మాడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఏదన్నా సవరణ ఉంటే చేసుకోవటానికి ఉంటుంది కదా. ఇప్పుడు దానికోసమే కదా మనం పెట్టింది లైవ్. కాబట్టి ఇప్పుడు గ్రంథాల వాంగ్మయం అన్నారు. హిందూ రాజా వాగ్మయం అంటే మీ దృష్టిలో ఏంటో చెప్పండి. వాంగ్మయం అంటే మొత్తం టోటల్ హిందూ గ్రంథాలు అన్ని వస్తాయండి. అందులోకి టోటల్ హిందూ గ్రంథాలు వస్తాయి. మీరు చాలా సార్లు కామెంట్ చేయకండి సార్, కామెంట్ చేయకండి. సబ్జెక్ట్ వినండి. దయచేసి ఆగండి. జాన్ కొయ్య గారు ఒకసారి టాపిక్ మన చర్చ యొక్క సబ్జెక్ట్ నుంచి చదవండి ఒకసారి. మీరు చదవండి. అక్కడ వాంగ్మయం అంటే అర్థం చెప్తున్నాను. నా వాంగ్మయం అంటే అర్థం చదవండి అన్న మీరు చదవండి. డిబేట్ కి బైబిల్లో నుండి 66 గ్రంథాల్లో ప్రతి వచనము ప్రామాణికమే మరియు హైందవ గ్రంథాలు వాంగ్మయము అన్నాం. సార్ నేను సబ్జెక్ట్ చదవండి అన్న టాపిక్ అంశము చదవండి. టైటిల్ కదా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ పైకి తీసుకుని కదా ఒకసారి చెప్పండి. యెహోవా ఇజ్రాయెల్ కు మాత్రమే దేవుడా లేక సనాతన గ్రంథంలో ఉన్న దేవుళ్ళందరికీ దేవుళ్ళ లేక ఒక జాతికి ఒక ప్రాంతానికే దేవుళ్ళ చెప్పండి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది సార్? అంటే ఆ గ్రంథాల ఆధారంగా అన్ని గ్రంథాల ఆధారంగా సనాతన గ్రంథాల్లో ఉన్న అన్ని గ్రంథాల ఆధారంగా దేవుళ్ళు ఆ ప్రాంతానికే దేవుళ్ళ, అందరికీ ప్రపంచంలో ఉన్న అందరికీ దేవుళ్ళ అని కాన్సెప్ట్ ఇది. సార్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తెలుగు డాక్టర్ మాట్లాడండి, వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పండి. లేదు, వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే 4 వేదాలు, దానికి సంబంధించిన అరణ్యకాలు, బ్రాహ్మణాలు, సౌట సూత్రాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 2 ఇతిహాసాలు, మీరు ఏది కోట్ చేసినా బుక్ చూపెట్టి శ్లోకాన్ని మంత్రాన్ని చెప్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మేము బుక్ చూపెట్టి రిఫరెన్స్ ఇవ్వాలి. బుక్ కూడా చూపిస్తారు. అంటే మీరు ఎలాంటి పాయింట్ చూపిస్తారు? అంటే మీరు ఎలాంటి పాయింట్ ఇలాంటి బుక్ చూపెట్టి రిఫరెన్స్ ఇవ్వాలి.
మేము ఏ బుక్ లో చూపిస్తామండి, ఏదైనా చూపిస్తాం. మేము ఏ బుక్ లో చూపిస్తారండి? ఏ బుక్ అంటే చూపిస్తారు? ఏ బుక్ అంటే ఏంది? శ్లోకాలు ఉంటాయి ఇక్కడ, అది చూపెట్టి చెప్పాలి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అప్పుడు పిఎస్ గారు ఒక ఛాన్స్. వాళ్ళదేమో ప్రసాద్ అన్న ఒక నిమిషం. లలిత్ రాంగ్. పిఎస్ గారు, గతంలో మన మధ్య ఒక చర్చాంశం మనం అనుకున్నప్పుడు మీరు అన్నారు హిందూ గ్రంథాలు చాలా ఉన్నాయండి, అన్నిటిని ఎట్లా మూడు పెట్టి చర్చ చేయాలంటే మేము ఎట్లా రిఫరెన్స్లు తేవాలి అని చెప్పేసి అన్నారు మీరు. ఇప్పుడు ఆ సూత్రం ఇక్కడ ఎందుకు వర్తింప చేయట్లేదు? మీరు సమన్వయకర్తగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే హిందూ గ్రంథాలు అంటే హిందూ గ్రంథాలు కాదండి. జాన్కోయ్ గారు మాట్లాడండి. నేను మీకు ఇస్తాను. ఇప్పుడు నేను మధ్యలో సమన్వయకర్తను కాబట్టి మీరిద్దరు ఇష్టాన్ని బట్టి చేసుకుంటారు డిబేట్. వాళ్ళు ప్రపోజల్ చెప్తున్నాడు, ఆ ప్రపోజల్ మీకు ఇస్తాను, అప్పుడు మీరు ప్రపోజల్ చెప్తారు కానీ. చెప్పండి ఫస్ట్. చెప్పండి. ఇప్పుడు చతుర్వేదాలు, అదేవిధంగా 18 పురాణాలు, లేదంటే 108 ఉపనిషత్తులు, లేదు 2 ఇతిహాసాలు కావచ్చు, భగవద్గీత కావచ్చు, లేదు బ్రహ్మసూత్రాల నుంచి కావచ్చు, దేని నుంచి అయినా సరే మేము తీసుకొస్తాం మా ఇష్టం అని చెప్పేసి మీరు అంటున్నారు. దేని నుంచి అయినా తీసుకొచ్చి మీరు ఇష్టం అంటే మీరు 66 పుస్తకాలు, ఒక 1000 పేజీల పుస్తకాన్ని మీరు పట్టుకుని వస్తే మేము ఇవన్నీ పట్టుకుని కూర్చోవాలంటారు మీ దగ్గర. ఇది చర్చా విధానం అంటారు. మరి హిందూ గ్రంథాలు ఏదో ఒక గ్రంథం లేదు కదండి. జాన్కోయ్ గారు వాళ్ళ ప్రపోజల్ చెప్పనివ్వండి. లలిత్ గారు ఇప్పుడు ఏదైతే ఆ కండిషన్ ఉందో ఆ కండిషన్ అనేది ఇద్దరు ఇష్టాలను బట్టి ఇష్టాలను బట్టి జరుగుద్ది. ఏంటని ఒక్కళ్ళు మాట్లాడుకుందరు కానీ మీ ప్రకారంగా మీరు ఏం చెప్తారు? ప్రపోజల్ చెప్పండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం మాట్లాడతారు? మా అబ్జెక్షన్ చెప్తున్నాం వినండి. హిందూ గ్రంథాలు అంటే ఇక్కడ ఒకటి చెప్తాను. హిందూ గ్రంథాల్లో ముందుగా దైవ గ్రంథాలు అంటే సాక్షాత్తు దేవుడి నుంచి వచ్చిన వాక్యంగా మేము భావించేది వేదాలు, లేదు ఆ వేదాంతాలు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తులు, వాటిని దైవ గ్రంథాలుగా మేము దేవుని వాక్యంగా భావిస్తాము. లేదు అది కాదంటే భగవంతుడు స్వయానా చెప్పింది భగవద్గీత, మహాభారతం మొత్తం కూడా కాదు. మహాభారతంలో భీష్మ పర్వంలో 24వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు ఉన్న భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని మేము దైవవాక్యంగా భావిస్తాం. దేవుడి గురించి ప్రతిపాదన దేనిలో ఉంటుందంటే వాటిల్లోనే ఉంటుంది. మిగతా పురాణాలు కావచ్చు, లేకపోతే ఇతిహాసాలు కావచ్చు, ఇవన్నీ కూడా జరిగిన ఘటనలు ఉంటాయి తప్ప దానిలో ఎటువంటి ప్రతిపాదనలు ఉండవు. అంటే కాదా? ఒకసారి కొయ్య గారు మీరు ఇట్లా మధ్య మధ్యలో మాట్లాడితే మీరు కరెక్ట్ కాదు. అది కాదండి, ఓపిక లేకపోతే ఎట్లా? చెప్పండి. డిబేట్ డిస్కషన్ కే మీకు ఓపిక లేదు, డిబేట్ ఏం చేస్తారు సార్ మీరు? ఒకసారి ఆగండి. దైవాన్ని గురించి చెప్పబడ్డ గ్రంథాలు వేరు, దైవం సాక్షాత్తు చెప్పిన గ్రంథాలు వేరు. దేవుడు ప్రతిపాదించుకోండి. దేవుడికి కొత్తగా వచ్చిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడిని ప్రతిపాదిస్తున్న గ్రంథాలు. వాటి గురించి చర్చ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ దేవుడు సర్వలోకానికా లేకపోతే కొంతమంది జాతులకని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు స్వయాన చెప్పుకున్న మాటలు కాబట్టి. ఒకవేళ దేవుడు స్వయాన నేను కులానికి లేదా ప్రాంతానికి దేవుడని మా గ్రంథాల్లో చెప్పబడి ఉంటే మేము నిర్ద్వందంగా మేము ఏకీభవిస్తాము. ఇదిగోటి మా దేవుడు కొంతమందికి అని చెప్పేసి. అయితే ఇక్కడ పురాణాలు వచ్చేసి అష్టాదశ పురాణాలని వ్యాస మహర్షి ఎందుకు రాశాడనే లక్ష్యం మీరు తెలుసుకోవాలి. వ్యాస మహర్షి విరచితం అది అష్టాదశ పురాణాలు, మహాభారతం. అదేవిధంగా రామాయణం వాల్మీకి విరచితం, ఋషి విరచితం. అది ఈ అష్టాదశ పురాణాల విషయంలో వ్యాసుడు చెప్పిన మాట ఏంటంటే అష్టాదశ పురాణేషు వ్యాసేన వచనద్వయం పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. వేరే వాళ్ళని హింసించడం పాపం, వేరే వాళ్ళ కోసం సేవ చేసుకుంటూ బతకటం పుణ్యము. ఈ విషయాన్ని సందేశంగా చెప్పటమే నా 18 పురాణాల లక్ష్యం అని ఆయన చెప్పారు. కాబట్టి ఇక్కడ 18 పురాణాల లక్ష్యం ఏంటంటే మనుషులకి మంచి చెడులు బోధించడం, అంతేగాని దేవుడి గురించి ప్రతిపాదన చేయటం కాదు. ఇక్కడ మన చర్చ దేవుళ్ళ గురించి కాబట్టి దైవ గ్రంథాలని ప్రాతిపదికగా తీసుకోవాలి. మీరు వేదం తెస్తారా తెండి, ఉపనిషత్తులు తెస్తారా తెండి, ఆ తర్వాత భగవద్గీతను తెస్తారా తెండి. అలా కాకుండా స్టోరీ బుక్స్ అన్ని తీసుకొస్తాను అంటే దానివల్ల దైవాన్ని ప్రతిపాదించడం జరిగే పని కాదు. సరే లలిత్ గారు, ఇప్పుడు మీరే ఒక క్లియర్ గా ఒక విషయం చెప్పండి. మీరు ఏ గ్రంథాలను వస్తారు, ఏ గ్రంథాలు రాని పురాణాలు చెప్పారు. వేదాలు, ఉపనిషత్తులు, జాన్కోయ్ గారు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం మీరు జాన్కోయ్ గారు నేను వాళ్ళ దగ్గర లలిత్ ఒక నిమిషం. ఇక్కడ హిందూ గ్రంథాలు అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు మీ క్రిస్టియానిటీకి వస్తే కేవలం 66 పుస్తకాల ఒక 1000 పేజీల గ్రంథం. ఒక 1000 పేజీల గ్రంథాన్ని మా వేదాలు మొత్తం సెటప్ తీసుకొని మేము కూర్చొని, ఉపనిషత్తులు సెటప్ కూర్చొని, అవి ఒక్కొక్కటే 1000 ఉంటాయి. అవి 4 వేదాలు, నా ఉపనిషత్తులు, 18 పురాణాలు, ఒక్కొక్క పురాణం 1000 ఉన్నది. అవి 18 పురాణాలు, మహాభారతము, రామాయణం, ఇవన్నీ కూర్చొని కాదు. అది ఈ మొత్తం అన్ని కూడా ఒక్కొక్కరికి రావు, ఒక్కరితో కాదు. అది విషయం ఏంటంటే
దేవుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాకు డైరెక్ట్ మాకు దేవుడు, మేము హిందువులలో మాకు దేవుడు అంటే ఏంటంటే వేదాలు, మాకు ప్రామాణికం వేదాలు కాబట్టి వేదాలు, ఉపనిషత్తులు, లలిత చెప్పాడు ఉపనిషత్తులు కూడా తీసుకోండి, తీసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు భగవద్గీత కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. ఒక లిమిట్ తో చేద్దాం. మొత్తం మేము అంత పెద్ద మేము మేధావులం కాదు, మేము హిందూ గ్రంథాలు మొత్తం మా జీర్ణ రక్తాల్లో ఏం లేవు మాకు. అలా కూడా కాదన్న. ఒక విషయం ఒకసారి లలిత్ గారు ఆగండి, ఒక నిమిషం టిఎస్ గారు మీకే మాట్లాడుతున్నాను. అష్టాదశ పురాణాలు అన్ని కలిపి 18 పురాణాలు, 4,11,000 శ్లోకాలు ఉన్నాయి. మేము ముగ్గురు అయితే చేరుకోలేదు కాబట్టి మా ధర్మం మొత్తం తెలుసు. విషయం చెప్తున్నాం, దైవాన్ని ప్రతిపాదించే గ్రంథాలకు సంబంధించిన విషయంలో మేము మీతో నిలబడదలుచుకున్నాం. సరే ఒక నిమిషం అండి. ఇప్పుడు ఏదైతే మీరు డిబేట్ చేయాలనుకున్నారు కాబట్టి మీకు ఏ గ్రంథాల నుండి వస్తారనేది మీరు ఒక చెప్పారు. అందుకు వీళ్ళు ఇష్టపడతారో లేదో ఈ యొక్క పక్షం నుండి కూడా మనం చెప్పిన తర్వాత ఇద్దరు ఇష్టాలను బట్టే డిబేట్ జరుగుద్ది. ఇద్దరికి ఇష్టాలు బట్టి, ఎవరికి ఇష్టం లేకపోయినా డిబేట్ అని జరగదు. కాబట్టి మీరు చెప్పే వాదన ఏంటంటే పురాణాలు తీసుకోము, వేదాలు ఉపనిషత్తులు ఏదైతే చెప్పారో వాటిని బట్టి తీసుకుంటాం తప్ప పురాణాలు చెప్పారు భగవద్గీత తీసుకుంటారు. రామాయణం అండి, ఒక నిమిషం ఇస్తానండి, జాన్ గారు ఆగండి. రామాయణం కూడా తీసుకోమండి, ఎందుకంటే రామాయణం మీద చర్చ చేయడానికి వేరే అంశం ఒప్పుకుంటాం. కానీ ఇక్కడ మేము అనేది భగవంతుడు సాక్షాత్తు నేను పలానా వాళ్ళకి లేదంటే నేను అందరికీ అని చెప్పేసి అలా కాదు బ్రదర్. ఒకసారి లలిత్ గారు ఒకసారి మీరు ఏమేమి వేదాలు వస్తున్నారు, భగవద్గీత ఈ 3 గ్రంథాలు తీసుకుంటున్నాం అనే దాన్ని కూడా చెప్పాము. సాక్షాత్తు భగవంతుడు ముఖతః వచ్చిన. సరే బ్రదర్, సరే ఇప్పుడు ఈ క్రాంతి కుమార్ టీం నుంచి చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఈ 3 గ్రంథాలను అయితే వస్తాము, మిగతా వాటికి రానన్నారు, వాళ్ళకి ఏదో చెప్పుకున్నారు, అది వేరే విషయం. ఇప్పుడు ఈ 3 గ్రంథాలు మాత్రం వాళ్ళు వస్తా అంటున్నారు కాబట్టి ఇప్పుడు 3 గ్రంథాలు మీరు వెళ్తాకి ఇష్టమేనా, లేకపోతే మీ యొక్క అభ్యంతరాలు ఏంటి, వాళ్ళు మాట్లాడిందని చెప్పండి. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? ఒక్కొక్కరు మీరు మాట్లాడు. నేను మాట్లాడిన తర్వాత ఇప్పుడు టైటిల్ పెట్టాం కదండి, ఆ టైటిల్లో మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మీకు ఎన్నో గ్రంథాలు ఉండి ఉండొచ్చు కాక అవన్నీ తీసుకొచ్చి పెట్టేస్తాను మేము అంటలే. మేము ఏమంటున్నాం అంటే ఏ టైటిల్ అయితే పెట్టామో, ఏ అంశం అయితే మనం పెట్టామో ఆ అంశము మీ గ్రంథాల్లో నుంచి మాత్రమే మేము చూపిస్తాం. ఇటు పురాణాలు కావచ్చు, లేకపోతే పురాణం మీ గ్రంథాలు కాదని అంటున్నారా? ఇప్పుడు మీరేంటి ఇప్పుడు ఓన్లీ 3 గ్రంథాలు వస్తాయంటే జాన్ గారు ఇస్తాను, జాన్ గారు కంట్రోల్ చేసి మీకు ఇచ్చేస్తాను. లలిత్ నువ్వు జాన్ గారు 100 సార్లు అర్థమయ్యేటట్టు చెప్పు, అయినా కూడా ఆయన మాట్లాడుతుంటాడు. కొద్దిగా కాదు కొద్దిసేపు సైలెంట్ ఆయన ఏమాట్లాడుతున్నా కొంచెం మీ టీం కి ఇచ్చేసాను. ఇప్పుడు ఆ టీం మాట్లాడి ఆ ముగ్గురు కూడా చెప్పిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతారు కానీ అలాగే జరగని ఒక నిమిషం లలిత్ గారు ఆల్రెడీ మాట్లాడారు కదా, ఒక నిమిషం ఆగండి లలిత్ గారు. పాయింట్ యాడ్ చేయకపోతే నెక్స్ట్ ప్రొలాంగ్ అయిపోతుంది డిస్కషన్, అందుకని చెప్తున్నా. పాయింట్ యాడ్ చేస్తే డిస్కషన్ కన్సైజ్ అయిపోతుంది. మీరు స్పష్టంగా చెప్పేశారు. జాన్ గారు వాళ్ళ ఒపీనియన్ కూడా చెప్పనివ్వండి. మీరు ఒపీనియన్ చెప్పారు మరింత స్పష్టత. సరే ఆగండి, ఇద్దరు ఆగండి. ఏంటి అంటే మేము నా హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దాని మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేసే దమ్ము ఉంది. కానీ ఈ అంశం ఏదైతే ఉందో ఇది దైవ గ్రంథాలుగా చెప్పబడుతున్న వేదాలు, ఉపనిషత్తులు, వీటి గురించి భగవద్గీత గురించి చెప్తాం. ఎందుకంటే ఇది భగవంతుడు తనకు తాను చెప్పిన మాటలు కాబట్టి భగవంతుడి గురించి ఎవరో చెప్పిన మాటల్ని తీసుకుని భగవంతుడి ఉద్దేశాలను మనం చెప్పడం కరెక్ట్ కాదు. సరే సార్, మీరు వీటి మీద అయితే వస్తానన్నారు, వాటి మీద వాళ్ళు వస్తారో లేదో మిగతా ఒపీనియన్ వాళ్ళ దగ్గర తీసుకుందామండి. వాటి మీద మీ ఇష్ట ప్రకారం వాటి మీద వస్తారు వాళ్ళు, అందుకు వాళ్ళ అభిప్రాయం చెప్తారు. నేను ఒకటే మాట, ఓకే కేసుకుమార్, నేను ఒక మాట ఒకటే చిన్న మాట. అసలు మేము వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అనగానే మామూలుగా నేను ఏమనుకున్నా అంటే మీ దగ్గర నుంచి ఎలాంటి స్పందన వస్తాను అనుకుంటే, అరే మాది ఒకటే గ్రంథం పోయి నువ్వు జ్ఞాన గ్రంథంతో ఎందుకు వస్తావు, నువ్వు కూడా 1-2 గ్రంథాలు పెట్టుకో అని చెప్పేసి అంటారు అనుకున్నా. గానీ మన జానుకోయే ఆశ ఎట్లుందంటే ఒక చెంచా నీళ్లు తీసుకొచ్చి సముద్రాన్ని పోటీ చేస్తా అన్నట్టున్నది. అమర గారు ఒక నిమిషం ఆగండి. అమర గారు మీరు ఒక గ్రంథం 100 గ్రంథాలు ఈ వద్దు, డిఫరెన్స్ వద్దు. ఎవరు ప్రామాణిక గ్రంథాలు ప్రతి గ్రంథం మీద డిబేట్ చేస్తాం. సబ్జెక్ట్ ఏంటి ఆగండి ఒక నిమిషం. మేము సిద్ధం.
నేను మైక్ ఇండివిజువల్ గ్రంథాల టీఎస్ మీద గారు. ఒక్కొక్క గ్రంథం మైక్ మ్యూట్ ఒక్కొక్క మైక్ గ్రంథాన్ని మైక్ మ్యూట్ చేస్తావా చేసేస్తాను. చెప్పు నేను రెడీ. ఒక్క నిమిషం అండి, అన్ని నేను ఒక పని గ్రంథాలు చేస్తాను. ఒక్క నిమిషం క్రాంతి గారు ఆగండి. నేను ఒక పని చేస్తాను. ఒక వర్గం మాట్లాడేటప్పుడు ఒక వర్గం మాట్లాడేటప్పుడు ఒక వర్గాన్ని మ్యూట్ చేస్తున్నానండి. ఒక వర్గం మాత్రం మాట్లాడేశారు. మళ్ళీ మాట్లాడుతురు కానీ మీకు అవకాశం ఇస్తా, చాలాసేపు మాట్లాడుకుందరు కానీ, డిబేట్ చేసుకోవాలి కాబట్టి మాట్లాడుకుందరు, మళ్ళీ మాట్లాడుకుందరు కానీ ఒక వర్గాన్ని మ్యూట్ చేశారండి. ఇప్పుడు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అందరూ మ్యూట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు త్వరగానే మీరు ముగించుకుంటూ రావాలి, టైం ఎక్కువ డిలే చేసుకోకుండా. మీరు కానీ వాళ్ళు కానీ ఒకటే టైం డిలే, ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ టైం మనం విలువైనదిగా చూసుకోవాలి. జాన్ గారు మాట్లాడిన తర్వాత క్రాంతి గారు, అనిల్ గారు త్వరగా ముగిస్తే మీ ముగ్గురు మైక్ మ్యూట్ చేసి వాళ్ళకి ఇస్తాను. మాట్లాడండి జాన్ గారు. నేనేమన్నానంటే అంశం మీద మేము అవుట్ ఆఫ్ టాపిక్ ఏమి వెళ్ళట్లేదు. మీరు ఏమంటున్నారంటే దైవ గ్రంథాలు అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ మూడు అంటున్నారు. మరి మిగతా గ్రంథాలన్నీ ఏం చేద్దాం మనం? హిందూ గ్రంథాలు కాదా? పోనీ దైవం చెప్పిన మాటలు ప్రవక్తల ద్వారా లేకపోతే పర్టికులర్ ఋషుల ద్వారా చెప్పబడిన మాటలే కదా అవి కూడా. మరి అలాంటప్పుడు అన్ని గ్రంథాలు ఎందుకు రాసుకున్నారు మరి మీరు అనేది పాయింట్ వస్తుంది. కనుక మా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ సృష్టికర్త అనే పాయింట్ మనకు అక్కడ ఉంది. అంటే హైందవ గ్రంథాలు ఒక ప్రాంతానిక, ఒక ఏరియాక, కొంతమంది జనాంగానికి మాత్రమే దేవుళ్ళ, లేకపోతే మొత్తం ప్రపంచానికే దేవుళ్ళ అని తెలియాలంటే హైందవ గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయో మినిమం పురాణాలు 18 పురాణాలు, మీరు అన్నట్టుగా మీరు ఆ మూడు ఉంటాయి. వేదాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, భగవద్గీత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు భాగవతం ఉంది. అవన్నీ రావాలి. అవన్నీ వస్తే గానీ కంప్లీట్ అవ్వదు ఇది. ఎందుకంటే మొత్తం అన్ని అంటే మొత్తం మేము అన్ని అనట్లేదు. ఏ అంశం, ఈ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో ఆ అంశం అన్ని గ్రంథాలు రావాలని నా ప్రతిపాదన. సరే, అనిల్ జరగవండి. అనిల్ గారు మీరు కూడా 2 నిమిషాలు క్లోజ్ చేయండి, వాళ్ళకి ఇచ్చేస్తాను. మళ్ళీ వస్తుంది, మీకు అవకాశం వస్తుంది. ఓకే, క్లోజ్ చేయండి. అనిల్ గారు మాట్లాడు. నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మావి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కొన్ని గ్రంథాలు ఉన్నాయి. వేదాలు, అరణ్యకాలు, లేకపోతే మన బ్రాహ్మణాలు, వీటిలో ఉపనిషత్తుల్లో కూడా మనం యాడ్ చేస్తాము. కానీ ఈ అష్టాదశ పురాణాలు లేకపోతే మన మిగతా బుక్కులు, రామాయణం, మహాభారతం మేము ప్రామాణికంగా తీసుకోము, లేకపోతే దాన్ని మేము ప్రస్తుతానికి పరిగణించము అనడానికి నాకు పాయింట్ ఎందుకు అనిపించట్లేదంటే, ఇప్పుడు భగవద్గీత ఉందండి. భగవద్గీత శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్పారు. అది ఆయనకి ఒంటరిగా చెప్పారు. విన్నది ఎవరు లేదు. విన్నది సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. సో సంజయుడు విని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మరి ఆ సీన్ ఏం జరిగింది, ఆ సీన్ కి ముందేంటి, సీన్ తర్వాత ఏంటి, ఆ స్టోరీ అంతా మనకి మహాభారతంలో దొరుకుతుంది. ఇప్పుడు దేవుడు తన తత్వాన్ని తన నోటితో చెప్పాడు, కానీ ఆయన జీవితంలో ఆయన ప్రవర్తన ఎలా ఉంది, దేవునిలాగా దైవత్వాన్ని చూపించే పనులు చేశాడా లేదా, ఇవన్నీ చూడాలంటే మనం పురాణాల్లో కూడా వెళ్ళాలి. లేదు కేవలం ఆయన నోటి మాట నుంచి వచ్చిన మాటనే మేము తీసుకుంటాము అంటే అది కుదరదండి. ఎందుకంటే చెప్పడం వేరే ఉంటాయి, చేసే కూడా చాలా వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి దేవుని మాటలు మాత్రమే తీసుకోవడం కాకుండా ఆయన జీవిత చరిత్రలను కూడా తీసుకోవాలి, ఆయనతో పాటు ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాలి. ఏ సందర్భంలో ఆయా దేవుడు ఎలా ప్రవర్తన చూపించడం జరిగింది అనేది కూడా మనం పరిగణనలోకి తీసుకుంటే కదా దైవత్వం ఉందా లేదా, దేవుడా కాదా అని ఒక నిర్ధారణకు వస్తాం. సగం ఓన్లీ మాట మాత్రమే తీసుకొని మనం మాట మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామంటే అక్కడ వీ కెన్ నెవర్ స్టాండ్, వీ విల్ ల్యాండ్ నోవేర్. ఐఎమ్ డన్ సార్. సరే, క్రాంతి కుమార్ గారు. ఓకే, సమయం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. ఇక్కడ మన మిత్రులు ఏం చెప్తున్నారంటే, స్వయంగా దేవుడు నోటి నుంచి వచ్చిన మాటలను మాత్రమే, ఆ గ్రంథాలను మాత్రమే మనం ఈ డిబేట్ కి పరిగణనలో తీసుకుందాం. చాలా గ్రంథాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అవన్నీ తీసుకొచ్చి డిబేట్ లో పెట్టడం కష్టం అంటున్నారు. ఇప్పుడు మా వైపున బైబిల్ ఒకటే ఉంది కాబట్టి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలు ప్రామాణికంగా తీసుకుంటూ ప్రతి వచనాన్ని కూడా మీరు మేము కానీ వాడుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా మేము పూర్తి రైట్స్ ఇస్తున్నాం. అలాంటప్పుడు మీకు హైందవ గ్రంథాలు చాలా ఉన్నప్పటికీ కూడా అన్ని గ్రంథాలు కూడా అక్కడ మీరు ఏమి ఇచ్చారు మాకు మాట, సనాతన గ్రంథాలలో ఉన్న దేవుళ్ళు అన్నారు. సనాతన గ్రంథాలు ఎన్ని ఉన్నాయో అన్ని లెక్కలకు వస్తాయి. ఓకే, మీరు చెప్పిన పాయింట్ నే మనం తీసుకుంటే ఒక దేవుడు చెప్పిన మాటనే మనం పరిగణలో తీసుకోవాలి తప్ప భక్తుడు చెప్పిన మాటనో ప్రవక్త చెప్పిన మాటనో తీసుకోకూడదని మీరు అంటున్నారు కనుక బైబిల్లో కేవలం యేసుక్రీస్తు బోధనలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ఇక మోషే గ్రంథాలను కానీ లేకపోతే ఇక ప్రవక్తలు రాసిన గ్రంథాలను కానీ
ఇంక ఏ గ్రంథాలని కూడా పరిగణలోకి బైబిల్లోంచి కూడా తీసుకోకూడదు కదా ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా వస్తే గనక. ఓకే, ఒక్క నిమిషం. కాబట్టి బైబిల్ మొత్తం అంతా అంటే బైబిల్లో ప్రవక్తల గ్రంథాలని తీసుకుంటున్నాం, ఆ బైబిల్లో కీర్తనలు తీసుకుంటున్నాం, బైబిల్లో టోటల్ కన్నించి కడగ తీసుకుంటున్నాం. కాబట్టి హైందవ గ్రంథాల్లో ఏమైతే మొత్తం మీకు ఉన్నాయో అంటే అన్నిటిని తీసుకొచ్చి మీ ముందెట్టేస్తాం కాదు, ఈ సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నిటినీ చూపిస్తారు. అది ఓకేనా? ఓకే బ్రదర్. సరే, ఇప్పుడు మీ ముగ్గురు మ్యూట్ చేస్తానండి, వాళ్ళ ముగ్గురికి ఇస్తాను. ఆ ముగ్గురు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేది నెక్స్ట్ క్లోజ్ చేసుకోవచ్చు. సరే, ఒక్క నిమిషం అండి అమర్ గారు, ముగ్గురు మ్యూట్ చేసి ఇచ్చేస్తాను. ఓకే అన్న, అమర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. నేను అన్మ్యూటా? నా వినబడుతుందా మాట? వినపడుతుంది. నేను మాట్లాడన్నా ముందు అమర్ గారు? నేను ఒక మాట మాట్లాడతా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పండి. చెప్పండి. ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నేను మా ఎదురుగా కూర్చున్న క్రైస్తవ సోదరులకి ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతానండి. బైబిల్ నేను మొత్తం చదవలేదు, ఇంటర్నెట్కి వెళ్ళి కొన్ని ఎవరో రాసిన పేజీలను తీసుకొని క్వశ్చన్లు తయారు చేసి మీతో బైబిల్ మీద డిబేట్కి కూర్చుంటాను, నాతో డిబేట్ చేస్తారా? సింపుల్ క్వశ్చన్. బైబిల్ని చదవలేదు అనుకుందాం, నేను అసలు చదవలేదు బైబిల్ని, ఇంటర్నెట్కి వెళ్ళి యెహోవా అలాంటి వాడు, యేసు అలాంటి వాడు, ప్యాంతరు ఇవన్నీ కొట్టేసి మీతో డిబేట్తో కూర్చుంటాను, నాతో డిబేట్ చేస్తారా? సూపర్, సింపుల్ క్వశ్చన్. అడుగుతున్నాను క్వశ్చన్, ఎస్ నో అనండి. నెక్స్ట్ నేను అడుగుతాను. సరే, వాళ్ళకి ఇచ్చేయమంటారా? అయితే వాళ్ళకి ఇచ్చేయమంటారా సార్? ఇచ్చేయడం కాదు, ఎస్ నో అడిగాను మనండి, ఎస్ నో చెప్పమనండి. నేను మరి మీరు వాళ్ళు ఎస్ఆర్ నోట్ కదా ఆర్గ్యుమెంట్ చేస్తారు కదండి. ఆర్గ్యుమెంట్ కాదు, బైబిలే చదవని వాడితో మీరు డిబేట్ చేస్తారా? క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మాట్లాడండి. భాస్కర్ రాజు గారి పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే మూడు గ్రంథాలు అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇవి మాత్రమే బుక్స్ అనమాట వాళ్ళకి. అంటే అవేవి తెలియదు. నాకు అర్థమైంది. జ్ఞానం అనే పదాన్ని వెనక్కి తీసుకోండి. హలో సార్, విడిపిడి జ్ఞానం అనే పదాన్ని వెనక్కి తీసుకోండి. ఏమంటున్నారు? మొత్తం బైబిల్ అంతా వాడతామంటున్నారు. ఐదవ గ్రంథాల దగ్గరికి వచ్చేటప్పటికి అవి కొన్నే వాడాలి, దేవుడి నోటి నుంచి వచ్చే మాట మాత్రమే వాడాలి అంటున్నారు మీరు. ఒక్క నిమిషం క్రాంతి గారు, ఒక్క నిమిషం కుమార్ గారు, డాక్టర్ గారు, కుమార్ భాస్కర్ గారు, ఒక్క నిమిషం, నేను కంట్రోల్ తీసుకుంటాను. మేము సమాధానాలు చెప్తాం, మీరు మొత్తం పూర్తి చేయండి, మేము సమాధానం చెప్తాం. క్రాంతి గారు ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఏది చేసినా సరే మీడియేటర్ని దయచేసి డైవర్ట్ చేయబాకండి, మధ్యలో ఉన్న వ్యక్తిని డైవర్ట్ చేయకండి, అర్థమైందా? ఇప్పుడు అందుకనే నేను చెప్పాను, ఒక టైం అంతా మీరు తీసుకున్న తర్వాత ఒక టైం వాళ్ళు తీసుకోవాలని కాన్సెప్ట్ తీసుకున్నాం. కాబట్టి ముందు మీరే భాస్కర్ రాజు గారు, లలిత్ గారు, అమర్ గారు ముందు మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఇస్తాను. ఎస్ఆర్ నో అనేసరికి ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోతా ఉంటది. వాళ్ళు అడిగే ప్రశ్న సరే మీరు మాట్లాడుకోండి. ఒక నిమిషం ఇస్తానండి, వాళ్ళ టైం కదా, వాళ్ళ టైంకి ఇచ్చేస్తాను. కంప్లీట్ చేయలేదు, నేను కంప్లీట్ చేయలేను, నేను కంప్లీట్ చేస్తాను. రాజుగారు మాట్లాడండి. సో బేసికల్ గా ఎట్లా అంటే, మాకున్నవి ఎన్నో చెప్తాను. వేదంలోంచి దాదాపుగా ఒక 20,000 చేంజ్ మంత్రాలు ఏవో మిగిలిపోయాయి. 94% వేదాలు మాకు అవైలబుల్ లేవు ఇప్పుడు, అంటే నశించిపోయాయి. అవి చదవడానికి, అర్థం చేసుకోవడానికి మినిమం ఒక 7-8 ఇయర్స్ పడుతుంది. ఉపనిషత్తులు చదవడానికి వినండి సార్, మీరు వినకుంటే మీకు అర్థం కాదు, మీరు వినాలి. స్టోరీలన్నీ మాకు ఎందుకు సార్, మేము వస్తామని చెప్తున్నాం కదా. ఓకే, డైరెక్ట్ గా చెప్పండి. నేను అడిగేది ప్రసాద్ గారు,
అనిల్ గారు ఆగండి. అనిల్ గారు ఆగండి. కొడుకుతో సోమలింగం సార్, చెప్తుంది. బైబిల్ చదవటం, ఒక చెంచా ఇంటర్నెట్ నీళ్ళు నుంచి బైబిల్ చదవటం, మిమ్మల్ని ప్రశ్నించడం అసలుకి ఒక్క నిమిషం ఒక మ్యూట్ చెంచా చేశానండి. నీళ్ళు ఒక్క నిమిషం. ఒక చెంచా నీళ్లు పట్టుకొచ్చి సముద్రంతో పోటీ పడతా అంటారు. సార్ మ్యూట్ చేశాను. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఒకటే ఇది కొద్దిగా తెగదు. బైబిల్ కూడా అమర గారు సముద్రమే, ఆగండి. బైబిల్ కూడా సముద్రమే. జాన్ గారు ఒకసారి అందరూ అమర గారు ఆగండి. ఒక నిమిషం ఆగండి. అమర గారు ఒకటే ఒక నిమిషం అండి. ఇప్పుడు ఒకటేనండి. అమర గారు ఆగండి. ఒక నిమిషం ఆగండి. నా భగవద్గీత ఉన్న సైజ్ అంతా లేదు నీ బైబిల్. అమర గారు అన్ని వద్దండి. అమర గారు వద్దండి. అన్ని వద్దండి. మరి సోది చెప్తారు మరి. జాన్ కోయ గారు మీరు మ్యూట్ చేస్తే అన్మ్యూట్ చేసుకుంటున్నారు. ఒక నిమిషం, ఇదేం కంట్రోల్. ఒక నిమిషం చెప్పేది మాట వినండి. నా మాట వినండి. కుమార్ని ఇబ్బంది పెడుతున్నారు. కుమార్ గారిని ఇబ్బంది పెట్టకండి. భాస్కర్ రావు గారు ఒకసారి ఏమనుకో, దయచేసి ఒకసారి అనుకోండి. ఒకటే సరే, ఇప్పుడు వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు పురాణాలను రాము, వేదాలు ఉపనిషత్తులు వస్తానన్నారు. అందుకు మీకు ఇష్టమో కాదో తెలియజేయండి. గ్రంథాల ప్రమాణం అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ అయిపోతుంది. వద్దు. మీరు వాళ్ళు వేదాల నుండి అమర గారు ఆగండి. ఒకసారి నన్ను మాట్లాడండి. అది ప్రామాణికం కాదు. ఆయన చెప్పింది మీకు అర్థమవుతలేదు. మీకు ప్రామాణికత క్వశ్చనే కాదు. ప్రామాణిక క్వశ్చనే కాదా. ఇప్పుడు బైబిల్ ఉంది. సింపుల్ గా ఒక మాట చెప్తున్నబ్బా. అరే ఒక మాట చెప్తున్నబ్బా. బైబిల్ ఉంది. అరే ఒక్క నిమిషం ఒక మాట చెప్తే వినాను. బైబిల్ గురించి ఒక మాట చెప్తున్నా వినాను. నేను బైబిల్ గురించి ఒక మాట చెప్తున్నా వినాను. చెప్పొద్దు. బైబిల్లో స్వామి బైబిల్లో యేసు మాట్లాడిన మాటలు ఉంటాయి, ప్రవక్తలు చెప్పిన మాటలు ఉంటాయి. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే మా గ్రంథాల్లో ఏవైతే సాక్షాత్తు భగవంతుడు మాట్లాడిన మాటలు ఉన్నాయో, అలా ఎలా అంటే బైబిల్లో ఏ విధంగా అయితే యేసు కేవలం యేసు మాట్లాడిన మాటలు ఉంటాయి చూడు, అలాంటి మాటలు మేము మాట్లాడుతున్నామని చెప్తున్నాను. మొత్తం బైబిల్ తీసుకొచ్చి ముందుకు కూర్చోం. అటువంటి మీకు ఫీలింగ్ ఉంటే ఒక పని చేద్దాం. ఒక్కొక్క గ్రంథం చేద్దాం పట్టండి. ఒక్కొక్క గ్రంథం నుంచి స్టార్ట్ చేద్దాం పట్టండి. అన్ని గ్రంథాలు కాదు, ఒక్కొక్క గ్రంథం చేద్దాం పట్టండి. అప్పుడు మా గ్రంథాల్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉందో మేము కూడా చూస్తాం, మరి జనాలు కూడా చూస్తారు. ఒక నిమిషం అండి, ఏమొద్దు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నిజంగా నాకైతే ఇది ఎట్లుంది చెప్పన్నా, డిబేట్ నుంచి తప్పించుకొని పారిపోవడానికి ఏవో కారణాలు చెప్తున్నట్టుగా ఉంది తప్పించి డిబేట్ చేద్దామని సముద్రం ఆట సముద్రాన్ని అంతా తీసుకురండి అన్నా. సముద్రాలంతా తీసుకురండి. దగ్గరికి నీ చెంచా దగ్గరికి నా సముద్రం తీసుకురావాలా? అదే అంటున్నా, నీకు అంత దమ్ము ఉంటే ఒక్కొక్క గ్రంథం చేద్దాం పట్టండి. తప్పించుకోలేదు వాడిపోతున్నారు మరి. టిఎస్ గారు వద్దనుకుంటున్నారా? ఒక్కసారి నా కంట్రోల్ ఇవ్వండి. మధ్యవర్తిని గౌరవించినప్పుడు ఒక నిమిషం ఆగండి సార్. లలిత ఇస్తారు, ఒక నిమిషం ఆగండి సార్. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రపోజల్ తెచ్చారు సార్, క్రాంతి కుమార్ గారు. ఒక నిమిషం అండి. గ్రంథాలు వాళ్ళు ఒక ప్రపోజల్ మీ నలుగురిలో పురుష సూత్రం శ్లోకాలు చెప్పరా? చెప్పింది సార్, వద్దండి. ప్రశ్న సూత్రం ఒక రాదు, ఎవడో ఒక పీడిఎఫ్ తయారు చేసి వచ్చి కూర్చున్నారు, లేకపోతే గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు. అమర్ గారు, మీరు లలిత్ గారు అట్లా మాట్లాడితే డిబేట్ కొనసాగదండి. దోషంలో వ్యక్తిగత దోషాలు కానీ గ్రంథాల దోషాలు కానీ చేసుకోకూడదు. ఎవరి గ్రంథాలు అవమానించకూడదు. దయచేసి ఒక పద్ధతి ఉంటే మొత్తం గ్రంథాల గురించి మాట్లాడుతారు కదా. పురుష సూత్రం నుంచి ఒక శ్లోకం చెప్పు, టాపడ చెప్పండి. వద్దొద్దు అమర్ గారు, ఇవన్నీ ఎందుకండి? ఆగండి మీరు. ఒక శ్లోకం మీకు తెలిసిన ఒక్క పర్ఫెక్ట్ శ్లోకం చదవండి ఒకసారి. సబ్బా అమర్ గారు, నేను చెప్పేదేనండి. మీరు శ్లోకం చెప్పాలంటే దానికి లిప్ ఉండాలి కదండి. శ్లోకం చెప్పాలంటే లిప్ ఉండాలి, దానికి లిపే లేదు. దానికి ఇంకేం శ్లోకం చెప్తాము? అబ్బా, విషయం పొడిగించుకున్నారు సార్. ఆగండి. నీ తెలివి గొప్పదయ్యా నీది. నీ తెలివి గొప్పదయ్యా నీది. టిఎస్ గారు, అసలు జాన్ కొయ్య గారి మిడిమిడి జ్ఞానం అంటారు. ఒక్క నిమిషం. జాన్ కొయ్య గారిది మిడిమిడి జ్ఞానం అంటారు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.
బ్రదర్ మీరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ వద్దు మీరేం మాట్లాడదు. ఒక నిమిషం ఎవరు వద్దు ఒక విషయం తెలుస్తాను. ఒక నిమిషం ఆగండి, ఒక విషయం తేల్చేస్తాను. సమాధానం చెప్పాలి. నేను ఇందాక వాళ్ళ టైంలో నేను వద్దొద్దు మీరు ఒకరికొకరు అబ్యూజింగ్ దాకా వెళ్ళిపోయారు. గ్రంథాలు పీడిఎఫ్ ఇస్తాడు, ఎవడో ఫోన్ చేశాడు. అబ్యూజింగ్ కాదు ఇది. జాన్ కొయ్య శ్లోకం చెప్పాలంటే లిప్ ఉండాలంటున్నారు. శ్లోకం చెప్పాలంటే సంస్కృతం లిపి చూపించండి ముందు మీరు. కాదు అది తెలియకుండా జాన్ కొయ్య గారు వేదాల గురించి మాట్లాడటానికి వచ్చారు. లలిత్ గారు శ్లోకాల గురించి మాట్లాడుతున్నాను. మాట్లాడితే ఊరుకుంటా అనుకుంటున్నారా? మరి ఇంతసేపు ఎందుకు నిలబడ్డావు? టకటగా మంత్రానికి కావాల్సిందే లిపి. పురుష సూక్తం శ్లోకం చెప్పబడి వేదం వేదం శబ్ద స్వరూపం. లలిత్ గారు ఆగండి ఒక నిమిషం నా టైం మీరు నాకు కిల్ చేస్తున్నారు. వాళ్ళ టైంలో మేము మాట్లాడాలా, నా టైం కిల్ చేస్తున్నారు మీరు. ఒక నిమిషం సార్, నేను ఒక ప్యారల్ చేసి నన్ను చంపినా ఊరుకుంటా కానీ నా సమయాన్ని చంపితే ఊరుకోను. నేను నా హక్కుల్ని చంపితే అసలు ఊరుకోను. మీరు సమయం ఇందాక చంపేస్తున్నారు మా సమయాన్ని. లలిత్ గారు టాపిక్ పెంచేశారు అనవసరంగా. ఒక నిమిషం నేను తేల్చేస్తాను. జాన్ కొయ్య గారు లాంటి వాళ్ళు అసలు మాట్లాడుతున్న వ్యక్తి ఆయన. సార్ నన్ను మాట్లాడిస్తారా లేదా? ఒక నిమిషం ఆగండి సార్. కొద్దిగా మధ్యవర్తి అన్నప్పుడు గౌరవించండి సార్. కొద్దిగా మీకు మేము గౌరవిస్తున్నాం. జాన్ కొయ్య గారు నిలబెట్టుకోవట్లేదు. జాన్ కొయ్య గారు ఏమన్నారు? శ్లోకం నేర్చుకుంటే లిప్ ఉండాలి. లిప్ ఏంటి? శబ్దం ఉండాలి భాషకి. అవన్నీ వద్దండి, అవన్నీ వద్దు. ఒక నిమిషం అవన్నీ వద్దు. ఒక నిమిషం నా మాట వినండి. చెప్తుంది చూడండి, ఆది అందు వాక్. ఒక నిమిషం సార్, మీరు అక్కడ బైబుల్ కి మీరు పోట్లాడుకోవద్దు దయచేసి ఆగండి. నేను ఒక నిమిషం సార్ ఆగండి సార్. ఒక నిమిషం ఏమొద్దు. ఒక నిమిషం డిబేట్ జరుగుతుంది. మీరు ఒక నిమిషం నేను చెప్పేది వినండి సార్. ఒక నిమిషం క్రాంతి కుమార్ గారి టీంకు నేను ఒక విషయం చెప్తున్నాను వినండి. ఇప్పుడు మనం బైబుల్ మీద 60 గ్రంథాల మీద వాళ్ళు వస్తానికి ఓకే అయింది. అది దాని వరకు అయితే ప్రాబ్లం లేదు. వాళ్ళకి 60 గ్రంథాలు ఓకే. వాళ్ళ గ్రంథాల మీద వాళ్ళు ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు మీ ముందుకి. ఏది? వేదాల ఉపనిషత్తులని. వాటి మీద మీరు చేస్తే చెయ్యండి. వాళ్ళ ఆ పురాణాలు ఎందుకు చేయరు, దాన్ని ఎందుకు చేయరు, దీన్ని ఎందుకు చేయరు, ఇవన్నీ అది వేరే చర్చ చేసుకోండి. గ్రంథ ప్రమాణాల మీద చర్చ వేరు. ఒకసారి చెప్పేది నా మాట వినండి. నా మాట వినకపోతే నేను లైవ్ ఆపేస్తాను. దయచేసి లైవ్ ఆపేస్తాను. నా మాట వినండి. డిబేట్ చేసిన ఉద్దేశం లేదన్నమాట. నా మాట వినకపోతే లైవ్ ఆపేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను. పని లేదనుకోండి. ఒక నిమిషం ప్రజల సమాజాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం చెప్పేది వినండి. నేను ఒక కంక్లూడ్ చేస్తా. ఒక నిమిషం లైవ్ దయచేసి ఆగండి. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్తున్నాను వినండి. ఇప్పుడు బైబుల్ మీద 60 గ్రంథాల మీద వాళ్ళు రావడానికి ఈ బైబుల్ ప్రకారంగా ప్రాబ్లం ఎక్కడ రాలా. ఇక్కడ వచ్చి ప్రాబ్లం వచ్చేసరికి హిందూ గ్రంథాల మీద ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చారో ఆ గ్రంథాల మీద మాత్రమే మీరు డిబేట్ చేస్తాను అంటే చెయ్యండి. ఇతర గ్రంథాల ప్రామాణికత మిగతా వాటికి ఏ చర్చ వద్దు. ఏదైతే వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చిన విషయం వేదాలు ఉపనిషత్తుల మీద చేస్తానన్నారు. వేదాలు ఉపనిషత్తు మీరు చేస్తే చెయ్యండి. పురాణాల మీద కూడా మేము చేస్తాము. పురాణాలు కూడా మాకు ప్రామాణికమే ఇంకా చేస్తామంటే వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడతో క్లోజ్, డిబేట్ ఆపేసుకోండి. డిబేట్ వద్దు, ఏమొద్దు. వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. లేదనుకుంటే మీరు వేదాలు ఉపనిషత్తుల మీద మాత్రమే మీరు వెళ్తే వెళ్ళండి. లేదనుకుంటే మానేయండి. మీరు కూడా చెప్తున్నాను, మీకు గ్రంథ ప్రమాణాలు ఇవన్నీ బైబుల్ చిన్న గ్రంథం ఇది బైబుల్ దూషించే పదాలు, ఎదురు వ్యక్తులు కించపరిచే పదాలు మీరు వాడొద్దు. మీరు కూడా వాళ్ళ గ్రంథాల గురించినటువంటి ఏ విషయాలు ప్రస్తావించదు. ఇప్పుడు ఒకటే నాకు జరగాల్సింది ఏంటంటే, క్రాంతి కుమార్ గారు వచ్చారా లేదా? క్రాంతి కుమార్ లేరు. ఒకటే నాకు జరగాల్సింది ఏంటంటే, వాళ్ళు వేదాల మీద ఉపనిషత్తుల మీద మాత్రమే వస్తానన్నారు. అందుకు ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు. పురాణాల గురించి మిగతా గురించి వాళ్ళు వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత ఆ మూడింటి మీద మీరు వెళ్తారా? లేదనుకుంటే వెళ్ళరా. అంతే. మిగతాయి కూడా తీసుకొస్తేనే వస్తాం, లేకపోతే రామ్ అని మాత్రం ఒక్క విషయం మాత్రం కంక్లూడ్ చేయండి. అంతవరకే. ఒక్క నిమిషం ఇస్తాను. లలిత్ గారు ఇస్తాను, అమర గారికి ఇస్తాను, అనిల్ గారు, జాన్ గారు. మిగతా విషయాలు ఎత్తొద్దు దయచేసి. నాకు ఒకటే విషయం రావాలి. వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత మీద మీరు మూడిటి మీదే వెళ్తాకి ఓకేనా? లేదు మాకు పురాణాల మీద, అరణ్యాల కాలు, ఇంకా రకరకాల గ్రంథాలు అయితే ఉన్నాయి వాటి మీద కూడా వస్తాము, అన్నిటి మీద అయితేనే వస్తాము, మేము అలా అయితే రాము అంటారా? కంక్లూడ్ చేసి చెప్పండి, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంక ప్రామాణికతలు ఇవన్నీ వద్దు. వాళ్ళకి ఇష్టం ఏ గ్రంథం మీద వస్తారో ఆ గ్రంథం మీద మీరు చేయాలి. మీరు ఏ గ్రంథం మీద వెళ్తారో మీరు ఆ గ్రంథం మీద వాళ్ళు చేయాలి. అంతే తప్ప మీరు ఇంకా ఏం మాట్లాడదు దయచేసి. అనిల్ గారు. ఓకే సార్, నేను చాలా స్నేహపూర్వకంగా పాత విషయాలు ఏమి ఎత్తొద్దు బ్రదర్. పాత విషయాలు ఏమి ఎత్తొద్దు. పాత విషయాలు నాకేం లేవులేండి.
సార్ చాలా స్నేహపూర్వకంగా నేను 2 నిమిషాల్లో చెప్తాను సార్. మా ప్రతిపాదన ఏంటి అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. సార్ హమారా అనిల్ గారు ఒక నిమిషం దయచేసి ఇవన్నీ వాళ్ళు మూడింటి మీద వస్తా అన్నారండి, వేదాల మీద, ఉపనిషత్తుల మీద, భగవద్గీత మీద వస్తా అన్నారండి. వాటి మీద మీకు రావటానికి ఇష్టమేనా? మిగతా వాటికి వద్దండి, ప్రస్తావన వద్దండి. నేను పొడిగించాను, ఒక్క నిమిషంలో ఆవగొడతాను. నేను పొడిగించాను మాట్లాడనండి సార్. ఇప్పుడు వేదాల్లో కనపడుతున్న మనకి దేవుళ్ళుగా చెప్పబడిన దేవుళ్ళు వేదాల్లో ఎవరున్నారు? మనకి ఇంద్రుడు. టిఎస్ కుమార్ గారు, కిషోర్ గారు మాట్లాడండి, మాట్లాడివ్వండి అనగానే మీరు టైం ఇచ్చేస్తున్నారు, మళ్ళా ఆర్గ్యుమెంట్ పెట్టిస్తున్నారు. మీకు ఇస్తాను, మీరేమో మీరు డిబేట్ కోసం మాట్లాడుతుంటే ఇప్పుడు కిషోర్ ఎవరు క్రాంతి వచ్చేసి ఆయన మాట్లాడివ్వండి అనగానే మీరు మాట్లాడిస్తున్నారు అంటే ఏంది? మీరా క్రాంతి కుమారా? డిబేట్ అవుతున్నారు అయ్యారు, డిబేట్ అయ్యారండి. లలిత్ గారు అనిల్ గారు నేను చెప్పేది మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పండి. ఇక్కడ మోడరేటర్ ఎవరు, క్రాంతి కుమారా లేకుంటే టిఎస్ కుమార్? క్రాంతి కుమార్ చెప్పింది ఏంటంటే అనిల్ గారు ఏదో విషయం చెప్తానో చెప్పనివ్వండి అంటున్నారు. నేను చెప్పనిస్తారో లేదు నాకు ఆప్షన్ లో ఉంటది. నేను చెప్పే విషయం ఆగండి. అనిల్ గారు దయచేసి మీరు ముగ్గురు ఒక విషయమే నాకు చెప్పాలి. ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మీద మాత్రమే వస్తానంటున్నారు. భగవద్గీత కూడా మహాభారతంలో ఒక భాగమే. వద్దు, వాళ్ళకి ఏదైతే ఇష్టమైతే వాళ్ళు ఏ దేవి గ్రంథం మీద ఇష్టపడి వస్తారో ఆ గ్రంథం మీద మీరు డిబేట్ చేయాలి. అలాగే మీరు ఏ గ్రంథం మీద వెళ్తారో మీరు ఏదైతే ప్రపోజల్ తీసుకొచ్చారనుకోండి బైబిల్ మీద, ఆ బైబిల్ మీద రావడానికి కాకుండా వాళ్ళు ఇంకేదైనా మాట్లాడితే మీ అబ్జెక్షన్ చెప్పొచ్చు. ఇప్పుడు నాకు ముగ్గురు కలిసి ఒకటే విషయం కంక్లూడ్ చేసేయండి. ముగ్గురు కలిసి మీరు మాట్లాడుకోండి. మీకు ప్రమాణాలు, దేవుడు, దైవము, వాటికి వీటికి లింక్ ఉంది కదా, అన్ని లింక్ ఉంది కదా, ఇవన్నీ వద్దు. నాకు చెప్పాల్సిన విషయం ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మీద 3 గ్రంథాల మీద మాత్రమే మీకు వెళ్ళటానికి ఇష్టమా, లేదు మిగతా గ్రంథాలు తీసుకుంటారా లేదా, తీసుకుంటేనే డిబేట్ చేస్తాము అంటే ఆ విషయం ముగ్గురు మాట్లాడుకొని చెప్పేయండి ఒక మాట, వాళ్ళు చెప్పేస్తాను. మేము 120%, 100 కాదు సార్, 120% వేదాలు, ఉపనిషత్తులు, మళ్ళీ ఈ అష్టాదశ పురాణాలు, మహాభారతం, రామాయణం, ఇతిహాసాలుగా చెప్తున్న 2 పుస్తకాలు అన్నిటి మీద వస్తామండి. మాకేం ప్రాబ్లం లేదు. ఓకే, జాన్కోయ్ గారు మీరు ఒక్క నిమిషం అన్మ్యూట్ చేసుకోండి. నా ప్రతిపాదన ఏంటంటే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వాళ్ళు చెప్పింది ఓకే, అష్టాదశ పురాణాలు, రామాయణం, మహాభారతం, భాగవతం, ఖచ్చితంగా ఈ పుస్తకాలన్నీ ఉండాలి. ఈ అంశం మీద అయితే ఖచ్చితంగా ఉండాలి. అది క్రాంతి కుమార్ గారు మీరు చెప్పండి. క్రాంతి కుమార్ గారు మాట్లాడాలి. ఓకే, క్రాంతి కుమార్ వచ్చే లోపల ఇప్పుడు ఓకే, మీరు దయచేసి అనిల్ గారు, జానకోయ్ గారు మీరు ఆగండి. మీరు అన్ని గ్రంథాల మీద అయితే వస్తాం లేదా రానని చెప్పేశారు. మీరు కూడా ఒక విషయం అలా కాదు, మీ 3 గ్రంథాల మీద అయితే వస్తాము, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మాత్రం వస్తాం, మిగతా గ్రంథాల మీద రాము అని వస్తారో రారో మీరు నిర్ణయించుకొని ఒక మాట చెప్పేయండి, అంతే అయిపోయింది. మాట్లాడతాను, దయచేసి మా తరఫున నేను మాట్లాడతాను. మా వాళ్ళిద్దరు ఆగితే కాసేపు. ప్రసాద్ అన్న, డాక్టర్ గారు కొంచెం ఒక 5 మినిట్స్ ఆగండి. మాట్లాడొచ్చా టిఎస్ గారు? ఒక నిమిషం, క్రాంతి కుమార్ వచ్చారు. క్రాంతి కుమార్ గారు విషయం చెప్పండి తొందరగా. మీరు అనిల్ గారు, జానకయ్య గారు ఏదైతే చెప్పారో ఆ ప్రతిపాదన మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే నాకు నెట్ స్లో అయిపోయిన కారణం చేత నాకు ఒక మాట అందుతుందో ఒక మాట అందట్లేదు. అనిల్ గారు, జానకయ్య గారు ఏదైతే ప్రతిపాదన చెప్పారో దానికి నేను అగ్రి. సరే, ఓకే అండి. లలిత్ గారు, అమర గారు, భాస్కర్ రాజు గారు, మీ ముగ్గురు కూడా ఒక విషయం చెప్పండి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత కాకుండా మిగతా గ్రంథాల మీద రావడం మీకు ఇష్టమా కాదో చెప్పేస్తే ఇది ముగించేసుకున్నాం. సరే, అదే చెప్తానండి. వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీతను మాత్రమే ఎందుకు ప్రామాణికంగా అడుగుతున్నాము అనే వద్దండి, వద్దు. ఎందుకంటే వాళ్ళు వద్దంటే వాళ్ళు వెళ్తారండి. మాకు తెలుసు, వినండి. ఓకే, అది మీరు వేరేగా విడిగా వీడియో పెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. ఇక్కడ అంటే లలిత్ గారు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు లోపాలను సరి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వినండి ఫస్ట్. ఇందాక నేను వాళ్ళని ఆపా, లలిత్ గారు, నేను వాళ్ళని ఆపా. ఎందుకు ఇవన్నీ వద్దు.
వాళ్ళని నేను ఆపే. అలాగే మీరు కూడా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ వద్దండి దయచేసి. వాళ్ళు కూడా వాళ్ళకుండే ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకుంటది, వాళ్ళకి అంద ఆర్గ్యుమెంట్ వాళ్ళకుంటది, మీకుండే ఆర్గ్యుమెంట్ మీకుంటది, మీ ఎక్స్ప్లెనేషన్ మీకుంటది. ఒక విషయం అది ఇష్టమైతే వెళ్ళండి, లేకపోతే లేదు, అది ఆలోచించుకోండి. వినండి. అయితే ఇప్పుడు ఒక గ్రంథంతో చర్చ జరపాలి అంటే ఇంకో గ్రంథాన్ని పోటీగా పెట్టి జరపడానికి మాకు ఏ అభ్యంతరం లేదు. అయితే బైబుల్ కి పోటీగా పెట్టాలంటే దానికి సమానంగా నిలబడటానికి భగవద్గీత ఒక్కటే సరిపోతుంది. మహాభారతం పూర్తిగా కూడా అవసరం లేదు. ఎందుకంటే మహాభారతం 1,07,000 శ్లోకాలతో ఉంది. కానీ ఇక్కడ మేము గ్రంథాలను వద్దు అంటానికి కారణం ఏంటంటే మీరు మా రీజన్ వినలేదు. మీరు అవతల సైడ్ వాళ్ళ రీజన్ చెప్తున్నారు. మా రీజన్ మా దగ్గర నుంచి ఆన్సర్ మాత్రమే అడిగారు సార్. మమ్మల్ని మా ఆన్సర్ మాత్రమే అడిగారు. మీరు ఆన్సర్ మాత్రమే కావాలి. మ్యూట్ చేశారు. అనిల్ గారు మాట్లాడతా. అనిల్ గారితో లలిత్ గారు ఆగండి. నాకు ఆప్షన్ ఇచ్చి మమ్మల్ని మ్యూట్ చేసేటండి, వాళ్ళని మ్యూట్ చేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సార్ రూల్ అనేది ఎవరికైనా సేమ్. ఇప్పుడు నా ప్రతిపాదన మీరు వినలేదు, అవతల వాళ్ళ ప్రతిపాదన ఎలా వింటారు మీరు? వినలేదు. మీరు మ్యూట్ చేయండి. మాకు ఎక్స్ప్లెనేషన్ అనవసరం సార్, ఎక్స్ప్లెనేషన్ అనవసరం. నా వ్యక్తి మధ్యలో దూరితే నన్ను ఎలా మ్యూట్ చేస్తారు మీరు? లలిత్ గారు ఆగండి ఒక నిమిషం. నేను ఇస్తాను సార్, మీకు కంట్రోల్ ఇస్తాను సార్, మీకు ఇస్తాను. లేదా నేను మాట్లాడేటప్పుడు మీరు మధ్యలో వచ్చారు. నేను టాపిక్ డైవర్ట్ చేస్తున్నాను అన్నారు. నేను టాపిక్ డైవర్ట్ చేయట్లేదండి. ఒక నిమిషంలో చేస్తాను. రూమ్ లో ఉంచానండి, ఒక నిమిషం రూమ్ లో ఉంచాను. నా మాట వినప్పుడు ఎలా చేస్తాను? ఒక నిమిషం. అనిల్ గారు, మీ ఎక్స్ప్లెనేషన్ నేను వినలేదు. నిజమే, నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. మీరు చెప్పేది ఏది వినలా. సూటిగా క్వశ్చన్ అడిగా, సూటిగా సమాధానం చెప్పారు. అలాగే లలిత్ కుమార్ గారు కూడా ఆయన మాకు ఎందుకు ప్రామాణికం కాదు, ఎందుకు ప్రామాణికం అనే విషయంపై ఆయన కూడా ఏది చెప్పబోతుంటే నేను వెంటనే ఆపేసి అలా కాదు, మీరు కూడా సూటిగా సమాధానం చెప్పండి, సూటిగానే ఆ మూడిటి మీద వస్తారా లేకపోతే మిగతా మీద కూడా వస్తారా అనేది ఏదైతే విషయం సూటిగా చెప్పమన్నాను. లలిత్ గారు ఒక విషయం చెప్తా ఉన్నారు, ఏమంటే భగవద్గీత ఒకటి తీసుకుందామని కాన్సెప్ట్ చెప్తా ఉన్నారు. అనిల్ గారు మీరు దయచేసి పొరపాటు పడొద్దు. మిమ్మల్ని అలాగే సూటిగా అడిగాను, ఎక్స్ప్లెనేషన్ వినలేదు. లలిత్ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఆపేసా. మీరు నెట్ ప్రాబ్లం ఉండి మీరు వినలేదేమో దయచేసి. లలిత్ గారు కూడా ఎక్స్ప్లెనేషన్ దేవుడు మాకు ఎందుకు ప్రామాణికం అని చెప్పబోతా ఉంటే లలిత్ గారు కూడా ఆపేసా. మీరు ఆ విషయం మీరు నెట్ ప్రాబ్లం వల్ల మీకు రీచ్ అవ్వలేదేమో. కాబట్టి ఒక్కసారి సభ నన్ను గౌరవించి ఏదైనా మీరు చెప్పాలనుకుంటే నాకు చెప్పండి. ఇద్దరు మాట్లాడుకుని అరుచుకుంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పేశారు, వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత కాకుండా పురాణాల మీద రామాయణం మీద అన్ని గ్రంథాల మీద వస్తానని మీరు చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు కూడా అన్ని గ్రంథాల మీద అయితే రావడానికి మాకు కాదు కానీ ఒక భగవద్గీత తీసుకుంటాం, మిగతాది వద్దని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి ఒక కంక్లూజన్కి వస్తున్నారు. ఒక గ్రంథం మీద రావడానికి ఒక కంక్లూజన్ వస్తారు. అందుకు మీకు ఇష్టమైతే లేదో మీరు నెక్స్ట్ మీకు ఇస్తాను. కొంచెం ఆగండి దయచేసి. మమ్మల్ని నన్ను మధ్యవర్తిగా ఉంచినప్పుడు కొంచెం ఆగండి. ఎవరు కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయను, ఎవరి విషయాలు కరెక్ట్గా పక్షపాతాలుగా మాట్లాడతాను. లలిత్ గారు క్లోజ్ చేయండి మీరు విషయం తొందరగా. భగవద్గీత మీద వస్తా అంటారు మీరు. ఆ సమయం నాకు ఇచ్చారు, నేను ఏదో చెప్తాను. క్లోజ్ చేయమనే మాట చెప్పొద్దు దయచేసి. సార్ ఒక నిమిషం సార్, మీకు ఇచ్చానండి కాదంట్లా. అనిల్ గారు మీకు ఇచ్చాను, అనిల్ గారు అబ్జెక్షన్ చెప్పారు, అనిల్ గారు కంట్రోల్ చేసి మళ్ళీ మీకు ఇస్తా. కంట్రోల్ చేసి ఇస్తా. మీరు అనిల్ గారితో పోట్లాడకూడదు. మీరు అనిల్ గారు వచ్చినప్పుడు నేను మీతో పోట్లాడుతున్నా. మీరు సమన్వయకర్తగా నా సమయాన్ని నాకు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, నన్ను మ్యూట్ చేశారు. అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు కదండి, మాట్లాడుతున్నప్పుడు నేను బాధ్యత మీది. నా సమయంలో ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్మ్యూట్ చేసినా సరే మళ్ళీ బ్రదర్ మ్యూట్ చేసినా సరే అన్మ్యూట్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే ఎవరు నా కంట్రోల్ లేకపోతే వాళ్ళు రూమ్ లో పెట్టేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు సూటిగానే చెప్పండి. భగవద్గీత అదే వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత కాకుండా మిగతా గ్రంథాలు రావడానికి మీకు ఇష్టమని చెప్పేస్తూ ఒక గ్రంథాన్ని ఏదో ప్రపోజల్ తీసుకొచ్చారు, త్వరగా క్లోజ్ చేయండి. త్వరగా ఒక గ్రంథాన్ని ప్రపోజల్ తీసుకురాలేదు, ఒక గ్రంథం గురించి చెప్పాను మీకు. నిజానికైతే అదే సరిపోతుంది. కానీ మేము వేదం ఉపనిషత్తును కూడా అంగీకరించాము. ఇక పురాణాలని మా ఇతిహాసాలని సార్ అవన్నీ వద్దు. మీరు
అంటే మేము అంటే ఒక పక్క జాన్ కొయ్య గారు కూర్చొని వీళ్ళు కాదు అంటే ఈ దైవ గ్రంథాలు కాదా అనే మాట అనేసేయచ్చు. మేము అది ఎందుకు వద్దంటున్నాం లాజిక్ మాత్రం మేము చెప్పకూడదు. ఎందుకు వద్దనేసుకోవచ్చు, కూడా తెలియదు, శబ్దం ప్రమాణం లిపి ప్రమాణం అనేది కూడా తెలియదు, ఆయన మాట్లాడేస్తారు. ఆయన లలిత్ గారు చెప్పేదేనండి లలిత్ గారు ఒకటే మేము చెప్పేది మీరు వినట్లేదు, మా వాళ్ళని వినట్లేదు. నేను వాళ్ళని కూడా చెప్పనివ్వలేదండి, వాళ్ళని కూడా ఏం చెప్పనివ్వాల. నాకు అందుకు ఇష్టమైతే లేకపోతే లేదు. జాన్ కొయ్య గారు అనవసరమైన మాటలు. జాన్ కొయ్య గారు ఇవన్నీ తీసి పాత విషయాలు తీసేయండి. నేను అన్ని గ్రంథాల మీద అయితే వస్తా అన్నారు వాళ్ళు, దానికి మీకు ఇష్టమో లేదో చెప్పేయండి అంతే. అన్ని గ్రంథాలు ప్రామాణికతలో దేవుడు ఎన్నొద్దు. ఇప్పటికే మేము చాలా పెద్ద ఛాన్స్ ఇచ్చామండి, ఎందుకంటే ఒక 1000 పేజీల పుస్తకానికి దాదాపు కించపరిచే మాటలు వద్దండి, కించపరిచే మాటలు లలిత మాటలేం కాదండి. ఇప్పుడు మా గ్రంథం కూడా మా సముద్రమే అంటున్నారు, మీరు బావిని కూడా సముద్రం అనుకుంటా అంటే మీ ఇష్టం. అది మీరు అవన్నీ వద్దండి, మీరు లలిత గారు అవన్నీ వద్దు, లలిత గారు అవన్నీ వద్దు. మీరు ఎలా వస్తుంది ఒకటే మాట చెప్పేసేసి మీరు ఒకటే మాట చెప్పండి. అన్ని గ్రంథాలు అయితే వాళ్ళు వస్తా అన్నారు, మీరు అన్ని గ్రంథాలు అయితే వస్తానన్నారు, మీరు అన్ని గ్రంథాలు అయితే. హిందూ ధర్మానికి టాప్ మోస్ట్ ప్రామాణికాలు వేదాలు, వేదం ఉపనిషత్తుకి మేము అంగీకారంగా ఉన్నాము. బోనస్ గా కావాలనుకుంటే భగవంతుడి మాటగా చెప్పబడుతున్న భగవద్గీత కూడా మేము అంగీకారం అంతే. అన్ని గ్రంథాలతో రారు, అన్ని గ్రంథాలతో రారు కాదు, అన్ని గ్రంథాలు ఈ సబ్జెక్ట్ అవసరం లేదు. పురాణాలు సరే వదిలేండి. ఓకే భాస్కర్ గారు, అనిల్ గారు ఆ వెకిల్ నవ్వులు మానేస్తే మంచిదండి, సభా సంప్రదాయం అయితే మేము చూసామండి. మీరు వద్దొద్దు అనిల్ గారు, ఇవన్నీ వద్దు. చెన్నై ప్రసాద్ గారితో పాటు చెన్నై ప్రసాద్ గారు వచ్చినప్పుడు మీరు ఏం చేశారు? ఎందుకు పేరు పెట్టారు చెప్పండి. వద్దు కవరింగ్ వద్దు సార్. కవరింగ్ మీతో మా కవరింగ్ ఏంటండి? ఓకే ఇప్పుడు భాస్కర్ గారు చెప్పండి సార్. వాళ్ళు అయితే అన్ని గ్రంథాలు అయితే వస్తామంటారు సార్. మరి అన్ని చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు మొత్తం చదివిన వాళ్ళు ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, వాళ్ళతో కూర్చుంటాను నేను. సరే, అన్ని చదివిన వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి. నేను అడుగుతున్నా ఒక నిమిషం అండి, అమర ఆగండి. ఓకే అమర గారు ఓకే వదిలేండి. అన్ని గ్రంథాలు చదివిన వ్యక్తులు అయితే వస్తానన్నారు, అక్కడ వరకు అయిపోయింది. సరే అమర గారు మాట్లాడండి. నేను చెప్పాలా? మాట్లాడండి. ఉన్న ఫలంగా మేము ఇన్ని గ్రంథాలు చేయగలము అని ఎవరైతే మాట్లాడుతున్నారో, ఉన్న ఫలంగా శ్లోకం యొక్క శబ్దానికి ఏదైతే అనుకూలం కరెక్ట్ అదే విధంగా ఒక శ్లోకం చెప్పండి. అవన్నీ చెప్పగలిగే వాళ్ళు ఉంటే మాకు చెప్పండి. డిబేట్ కాదు ఇది, డిబేట్ చెప్పండి. స్వామి ఇప్పుడు నువ్వు ఆగుకోయ్యా సార్. మాట్లాడుతున్నా నేను నీతో మాట్లాడుతున్నా, టీఎస్ కుమార్తో మాట్లాడుతున్నా. అమరారు ఓకే వదిలేండి. ఇప్పుడు లలిత్ గారు ఏమన్నారంటే నేను చెప్తున్నా ఇస్తాను. మాట్లాడుతున్నా ప్రసాద్ గారు ఒక 2 minutes ఉండండి, నేను మీకు ఇస్తాను. బేసికల్ గా అన్ని గ్రంథాల మీద నేను రెడీ. పోతే అన్ని గ్రంథాలు చదివిన వాళ్ళు శ్లోకాన్ని మంత్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేయగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, నేను వస్తాను. ఎగ్జాక్ట్లీ సరే ఎవరన్నా ఉంటే చెప్పండి. విచిత్రం ఏముంది, అన్ని గ్రంథాలు అలాగే కదా. ఒక శ్లోకం చెప్పు కుమార్ గారు. ఒక్క నిమిషం నేను చెప్తాను, జస్ట్ ఒక 20 seconds. ఇక్కడ అన్నిటి మీద మేము డిబేట్ చేస్తాము అని, ఒక్క నిమిషం, అన్నిటి మీద డిబేట్ చేస్తామని ఎవరైతే అంటున్నారో వాళ్ళు అన్ని చదివారా కనుకొని నాకు చెప్పండి, నేను వస్తానండి. చదవండి. నేను రెడీ. 18 పురాణాలు ఇక్కడ చూపెడుతున్నాను చూడండి. చెప్పండి. చెప్పడానికి కాదు కదా, ఇప్పుడు చెప్పడానికి 18 అధ్యాయాల పేర్లు చెప్పండి చాలు. నిమిషం అండి లలిత్ గారు, ఆగండి ఒకసారి, ఆగండి బాబు, ఒకసారి ఆగండి సార్, కొద్దిగా ఆగండి సార్.
సరే వాళ్ళు అన్ని గ్రంథాల మీద రావడానికి ఇద్దరు సిద్ధమని అమరా గారు భాస్కర్ గారు చెప్పారు. లలిత్ గారు అన్ని గ్రంథాలు అయితే నాకైతే సింపుల్ గా ఇవాళ అర్థమైంది ఏంటంటే మొత్తం ప్రీ ప్లాన్ తోని ఏదో ఒకటి చేసి డిబేట్ ని ఆపేసుకోవాలని తప్పించి నిజంగా డిబేట్ చేసే కుమార్ చెప్పాలా వద్దా? మా ప్రసాద్ గారికి ఒక క్వశ్చన్ చెప్పాలండి నేను. ప్రసాద్ అన్న భాషకి ఈయన పేరు అనిల్ గారు ఒక పురుష సూక్తం ఒక శ్లోకం చెప్పండి. మీరు చెప్తే చెప్పండి, నేను ఒక్క మంత్రం అన్న ట్రై చేస్తాను సార్. నువ్వేం చెప్తావు వింటావా? మీరు ట్రై చేస్తా. ఇది ఉందా లేదా? నేను చెప్తున్నా వినండి. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తంలోని సూక్తాన్నే పురుష సూక్తం అంటారు. మాకు తెలుసు. ఇప్పుడు నేను తీస్తా నువ్వు చెప్పింది దాని తాత్పర్యంతో సహా నువ్వు అర్థం చెప్పాలి. ఇప్పుడు నేను బుక్ తీస్తా. ఇప్పుడు లైవ్ లో కావాలి. ఇప్పుడు తీస్తా తీయండి, ఏం పర్వాలేదు. గారు ఇప్పుడు డిబేట్ లో చూసుకుందాం. ఎవరు చదివారు ఎవరు చదవలేదు డిబేట్ లో చూసుకుందాం అండి. సార్ ఒక్క నిమిషం సార్. క్రాంతి కుమార్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు అన్ని గ్రంథాలతో రావడం సిద్ధమే కానీ అన్ని గ్రంథాలతోటి వాళ్ళు సిద్ధం అంటున్నారు. మీరు కూడా అన్ని గ్రంథాలతో వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు. మరి ఏదైనా మీరు అబ్జెక్షన్స్ ఏదైతే మీరు డిబేట్ లో చూసుకోవాలి. ఒక నిమిషం ఇచ్చేస్తాను. మీరు డిబేట్ లో అడగాలి. శ్లోకాలు ఇప్పుడు అడుగుతున్నారు. లలిత్ గారు చెప్పండి. ఇప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుసుకునేది ఇప్పుడు కాదు కదండి సమయము. సత్తా గురించి కాదండి, అసలు భాషకి ఏదో ప్రమాణం కూడా తెలియకుండా భాష గురించి మాట్లాడుతూ పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు వాళ్ళతో మేము మంత్రాల గురించి శ్లోకాల గురించి చర్చలు చేయాలంటే నవ్వాలో ఎడవాలో అర్థం కాని పరిస్థితి అనమాట. ముందు లిపిని భాషకి కనుకోండి, సంస్కృత భాష లిపిని కనుకోండి, దాని ద్వారా చూసుకోవచ్చు, ఆలోచించుకుందాం. సార్ ఒక నిమిషం సార్, నేను నీకు ఏది తెలియనప్పుడు కొద్దిగా ఆగు. నువ్వు జాన్ హండ్రెడ్ చెప్తున్నా. నా గ్రంథం గురించి మేము చేస్తున్నాం కదా. నా గ్రంథం తెలుసు కదా. ఏ భాష రాయబడో చెప్పండి. ఇప్పుడు ఏ భాష రాయబడో చెప్పండి. ఇప్పుడు అయ్యా భాష సంస్కృతం అదే ఏ లిపిలో ఏ లిపిలో రాశారు మీ భాషని? ఈ రోజుకి కూడా లిపి లేని భాషలు చాలా ఉన్నాయి, శబ్ద ప్రమాణంతో ఉన్నాయి. సరే ఒకసారి నేను ఒక విషయం సార్, ఇలా అయితే జరగదు. నేను జరిగే విధానం ఒకసారి చెప్తాను. అమర గారు ఒకసారి నా మాట గౌరవించండి. వద్దొద్దు ఒకసారి నా మాట గౌరవించండి. లేదు అన్న, ఒకసారి ఆగండి అన్న. ఇలా అయితే జరగదు. టైం వేస్ట్ అన్న, జనాలు టైం వేస్ట్ కూడా. మీ టైం ఒక మళ్ళీ పురుష సూక్తం అంటారు. ఒక నిమిషం నా మాట చెప్తున్నారు కదా. మీ ఇద్దరి మధ్యలో ఒక నేను ఒక ప్రతిపాదన తీసుకొస్తాను. ప్రతిపాదన మీకు ఇష్టమైతే ఇరు వర్గాలు చేసుకోండి. ప్రతిపాదన ఒక విషయం కాదు, నేను చెప్తాను. ఒక మాట చెప్తాను. మీ పలు పురుషులు ఒక మాట చెప్తాను. అసలు ఒక మాట చెప్తా అంటే కూడా చెప్పిస్తారు. అసలు నాకు అర్థమైతే లేదు. చెప్పండి. ఒక మాట చెప్తా. నిజంగా మనం డిబేట్ చేయాలనుకుంటే డిబేట్ నుంచి పారిపోవద్దు అనుకుంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక స్పూన్ నీళ్లు తీసుకొచ్చి సముద్రంతో పోటీ పడే కంటే ఒక్కొక్క గ్రంథం వర్సెస్ చేద్దాం పట్టింది. ఒక్కొక్క గ్రంథం. ఈరోజు భగవద్గీత, రేపు సాటర్డే భగవద్గీతలో దేవుడు ఉన్నాడా, బైబిల్లో దేవుడు ఉన్నాడు. రేపు చేద్దాం, సాటర్డే చేద్దాం పట్టండి.
తర్వాత ఓకే ఓకే ఒకరోజు రామాయణం నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. అదే పారిపోవడం. అరే సార్ ఒక నిమిషం సార్, అమరగారు ఆగండి. మీరు చెప్పిన మాటకు వస్తా. మీరు చెప్పిన మాటకు వస్తా. వినబడతలేరా లేకపోతే చెవులు పెట్టుకున్నావా? క్రాంతి వినబడుతుందా లేకపోతే చెవులు పెట్టుకున్నావా? క్రాంతి కుమార్ ఆగండి. వచ్చినావా? అమర్ గారు పారిపోయేటైతే డిబేట్ అవుతుందని చెప్తున్నా. నీ గ్రంథాలు నీకు అర్థమైతే లేదు. స్వామి నీకు అన్ని గ్రంథాలు అంటే అర్థం ఏంటంటే స్పష్టంగా చెప్పిండు. ఏవైతే దేవుని వచనాలు డైరెక్ట్ గా ఉన్నాయో వాటిని అది దేవుడు డైరెక్ట్ మాట్లాడిన మాటల గురించి మాట్లాడదామండి. దాంట్లో ఏమన్నాడు, దేవుడు ఎక్కడైతే నేను కొంతమందికి అని చెప్పాలి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా దేవుడు మాట్లాడిన మాటల గురించి ఆయన చెప్పిండు. మేము అదే చెప్పినాం. మేము డిస్క్రిప్షన్ చెప్పిందే టైటిల్ అది. అంత స్పష్టంగా టైటిల్ పెడితే ఆ టైటిల్ పెడితే మీరు ఏదేదో స్టోరీ చెప్పి దాదాపు అరే కొద్దిగా ఆగోయాను మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతూ మీరు ఎంతసేపు మాట్లాడతారండి? ఎంతసేపు మాట్లాడతారు? ఇది తేలదండి టిఎస్ కుమార్, ఇది తేలదు. ఏంటంటే నాకు అర్థమవుతుంది, విషయం అర్థమవుతుంది. ఒకసారి ఆగండి దయచేసి ఒకసారి ఆగండి. ఇప్పుడు ఇన్ని గ్రంథాలు ప్రస్తావన నా ప్రతిపాదన చెప్తాను, అందుకు ఇష్టమైతే చేసుకోండి లేదు. కానీ ఒక గ్రంథం, వాళ్ళు హిందూ గ్రంథాల్లో ఒక గ్రంథం తీసుకొచ్చుకోమనండి ప్రామాణికంగా. మీరు బైబిల్ నుండి చేయండి. ఇప్పుడు ఆల్రెడీ హమారా గారు కూడా చెప్పారు, భగవద్గీత ఇది అన్నారు. సరే, వాళ్ళు ముగ్గురు కలిసి మీరు ఒక గ్రంథం ప్రతిపాదించిన, నాకు ఆలోచన చెప్తున్నాను, ఒక గ్రంథం ప్రతిపాదించండి, మీరు ఒక గ్రంథం ప్రతిపాదిస్తారు. అందుకు ఇష్టమైతే ఇద్దరు కలిసి చేసుకోండి, లేకపోతే ఇష్టం లేకపోతే ఏంటని మీరు మళ్ళీ మాట్లాడుకోవచ్చు. నా ప్రతిపాదన చెప్తున్నాను, ఒకసారి ఆలోచన చెప్తున్నాను. ఒక గ్రంథం మీద మీకు ఓకేనా కాదా? ముందు ఇక్కడ బైబిల్ అనేది ఒక గ్రంథమే కాబట్టి ఇది సెకండ్ ఇస్తాను, నెక్స్ట్ ఆప్షన్ ఇస్తాను. బైబిల్ ఒక గ్రంథంగా ఉంది కాబట్టి ఒక ఇస్తాను. ముందు హిందూ గ్రంథాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు ఒక గ్రంథం మీద రావడం ఇష్టమా కాదో ఒకసారి చెప్పండి. హమారా ప్రసాద్ గారు చెప్పండి, ఒక గ్రంథం మీద రావడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇక్కడ ఇష్టమే 100%. ప్రతి 10 రోజులకు ఒకసారి మా గ్రంథం ఒకటి, మీ బైబిల్ ఒకటి తీసుకొని వర్షం చేద్దాం. సరే, ఫస్ట్ డిబేట్ లో ఒక గ్రంథం మీద ఏ డిబేట్ రోజు ఆ రోజు మేము ఆ గ్రంథం పట్టుకొని కూర్చుంటాం. ఆ గ్రంథంతో ఎంత పోటీ పడతాం చూద్దాం మేము కూడా. ఓకే భాస్కర్ గారు మీరు కూడా ఒక గ్రంథం ఓకే కదా? ఒక గ్రంథం మీద నాకు అన్ని గ్రంథాలు కూడా ఓకే, కానీ ఎదుటివాడు చదివి ఉండాలి కదా. ఎదుటివాడు చదవకుండా నేను డిబేట్ చేస్తా ఉంటే ఏంటి జోకులా? బైబిలే చదవకుండా బైబిల్ మీద డిబేట్ చేసేవాడు ఎలా ఉంటాడు? 18 పురాణాలు చదవకుండా పురాణాల మీద డిబేట్ చేస్తా అంటే ఈ జోకులు ఆపండి సార్. ఎందుకు నాకు నవ్వు వస్తుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను. 18 పురాణాల మీద కుమార్ నేను చెప్తాను, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్స్, ఒక్క నిమిషం అండి. మీకోసం కాదు, ఎక్స్ప్లెనేషన్ వ్యూవర్స్ కోసము. 18 పురాణాలు చదివిన పండితులే లేరు ప్రపంచంలో, దాని మీద పట్టు సాధించిన పండితులే లేరు. ఈయన వచ్చి నాతో డిబేట్ చేస్తాడా? ఒక్క శ్లోకం చాలు కొట్టడానికి. జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతా మళ్ళా పురాణాల గురించి మాట్లాడకుండా. ఫస్ట్ చదవండి, చదివిన తర్వాత నాతో మాట్లాడండి. ఇస్తాను, నెక్స్ట్ టైం కూడా ఇస్తాను, కంగారు పడుతుంది. సరే, భాస్కర్ రాజు గారు, అమర ప్రసాద్ గారు ఒక గ్రంథం ముందు చేద్దామన్నారు. ఓకే కదండి భాస్కర్ రాజు గారు? ఒక గ్రంథం ముందు చేద్దాం, ఓకేనా? లలిత్ గారు మీకు ఓకేనా కదా? మీ ముగ్గురిని కూడా రూమ్ లో పెడతాను, ఆ ముగ్గురిని పైన పెడతాను. ఎందుకంటే ఇక్కడ ఈ స్ట్రీమ్ యాడ్ యాక్చువల్లీ మ్యూట్ చేస్తే మళ్ళీ అన్మ్యూట్ ఆటోమేటిక్ గా చేసుకునే కమాండ్ మీకు రాకూడదు, వచ్చేస్తుంది. కాబట్టి మీ ముగ్గురిని రూమ్ లో పెడతాను. మీరు వాళ్ళ ముగ్గురు కూడా ఒక గ్రంథం మీద రావడానికి వాళ్ళకి ఓకే కాదు చెప్పేసి స్ట్రీమ్ యాడ్ కూడా అర్థమైంది అనమాట. అది రూమ్ లో పెట్టేస్తాను. ఇప్పుడు ఒక గ్రంథం అనేది వాళ్ళకి కూడా ఓకేనా కాదా చెప్పిన తర్వాత వాళ్ళకి ఓకే అనుకుంటే కనుక అప్పుడు మీకు ఏ గ్రంథం అనేది మీకు ఇస్తాను, ఓకేనా? కొంచెం ఆగండి. ఇప్పుడు బ్రదర్స్ ఒకటే, ఒక గ్రంథం మీద వాళ్ళు రావడానికి సిద్ధమే అన్నారు. ఒక గ్రంథం మీకు ఓకేనా కాదా ఒకసారి చెప్పండి చాలు. ఒక నిమిషం అండి, నేను మాడతాను బ్రదర్, ఫస్ట్ మాడతాను. అనిల్ గారు అందరికి ఇవ్వండి. నా పాయింట్ ఏంటంటే చూడండి, వేదాలు అంటున్నారు, ఓకే చెప్పారు వాళ్ళు.
ఉపనిషత్తులు అంటున్నారు, భగవద్గీత అంటున్నారు, ఓకే చెప్తాను. మేము దానికి ఓకే కాదంటం లేదు. పురాణాల దగ్గరికి ఎందుకు వద్దంటున్నారు, అదొక పెద్ద పాయింట్. ఓకే, ఒక నిమిషం, వాళ్ళు వద్దంటున్నారు అంటే వస్తారట. పురాణాల మీద కూడా భాస్కర్ రాజు గారు వస్తా అంటున్నారు, కానీ ఒక్కొక్క గ్రంథం మీదకి వస్తాను, ఒక్కొక్క గ్రంథం మీదకి వస్తాను. ఇప్పుడు రావడానికి ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు రావడానికి ఏంటి ప్రాబ్లం అంటే ఆ గ్రంథాలు అసలు హిందూ గ్రంథాలు కాదని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారా? అయితే పురాణాలన్నీ మా హిందూ గ్రంథాలు కాదని ఒక స్టేట్మెంట్ ఇవ్వమనండి. లేదు బ్రదర్, ఒకసారి వాళ్ళు అన్ని గ్రంథాల మీద రావడానికి కూడా ఇష్టమే అంటున్నారు. అయితే అన్ని గ్రంథాల మీద రావడానికి ఇప్పుడు మీరు అన్ని గ్రంథాల మీద రావడం కష్టం, మేము మాకు తెలుసు ఆ విషయం. కానీ ఈ పర్టికులర్ టాపిక్ అన్ని గ్రంథాలకు లింక్ అయి ఉంటది. సరే, మనకు ప్రపోజల్కి వచ్చామండి, ఒక ప్రపోజల్కి వచ్చాము. వాళ్ళు ఒక గ్రంథం మీద వస్తామంటున్నారు. ఒక గ్రంథం మీద రావడానికి ఇష్టమో లేదో ఒకసారి మీరు చెప్పేస్తే ఆ ఒక గ్రంథం నాకైతే ఇష్టం లేదు అలా రావడం. నాకైతే ఇష్టం వస్తే అన్ని గ్రంథాలు, ఎందుకంటే టైటిల్ ఏముంది, సనాతన గ్రంథాలు అని ఉంది. గ్రంథాలు అంటే అన్ని వస్తాయి అందులో. టైటిల్ మార్చుకోవచ్చు. జరిగిన డిస్కషన్ బట్టి టైటిల్ కూడా డిసైడ్ చేసుకుంటాం. ఒక గ్రంథం మీద కుదరదు, అన్ని గ్రంథాలు రావాల్సిందే అని చెప్పండి. సరే, ఇప్పుడు అనిల్ గారు చెప్పండి సార్. దేవి భాగవతంలో ఒక స్టోరీ ఉంటే అది ఆ దేవి భాగవతంలో ఎండ్ అయిపోతే అది మళ్ళీ భాగవతంలో స్టార్ట్ అవుతుంది. భాగవతంలో స్టార్ట్ అయిన స్టోరీ మళ్ళీ మనకి కూర్మ పురాణంలో దొరికింది. కూర్మ పురాణంలో ఎండ్ అయిన స్టోరీ మళ్ళీ ఇంకెక్కడో స్కాంద పురాణంలో దొరికింది. సో ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్. మీరు ఒక భాగాన్ని మాత్రమే తీసుకోండి అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వ్యాలిడ్ పాయింట్ కాదు. తర్వాత వేదాల్లో ఎవరైతే దేవుడు అని ఉన్నారో, లైక్ ఇంద్రుడు, వాయువు, సూర్యుడు, లేకపోతే మన వరుణుడు, ఇంకా కొంతమంది ఉన్నారు, బ్రాహ్మణస్పతి అని, అజ అని, ప్రజాపతి అని, విశ్వకర్మ అని, లేకపోతే ఇంకా చాలా ఇంటర్లింక్ ఉంది కాబట్టి ఇంటర్లింక్ ఉంది. కానీ వాళ్ళ తత్వం ఏంటి అనేది మనకు వేదాల్లో తెలీదు. వాళ్ళ తత్వం ఏంటి అనేది మనకు పురాణాల్లో దొరుకుతుంది. అసలు తత్వం ఏంటి అనేది తెలియకుండా వేదాల మీద చేస్తే యాక్చువల్ గా ప్రస్తుతం ఉన్న వేదాలు ఏవైతే ఉన్నాయో అందులో రాముడు లేడండి, కృష్ణుడు లేడండి, లేకపోతే శివుడు లేడండి, తర్వాత అమ్మవారు లేరండి. సరే, ఇప్పుడు పురాణాల్లో చెప్తున్నది ఏంటంటే మెయిన్ డియటీస్ అందరినీ వదిలేసి వేదాల మీద మేము ఏమని డిబేట్ చేయమంటారు చెప్పండి. సరే బ్రదర్, ఒక నిమిషం. అయితే మీరు ఏమంటారంటే పురాణాల్లో నుండి ఒక గ్రంథం మీద రావడం ఓకేనా మరి? అలాంటప్పుడు పురాణాల్లో ఒక గ్రంథం మీద అన్ని వస్తాయి, ఓకే క్లోజ్. ఓకే, మీ ఇద్దరు చెప్పేది అన్ని గ్రంథాలు అయితే వస్తాం కానీ ఒక గ్రంథం అయితే రానన్నారు. ఓకే క్లోజ్. క్రాంతి కుమార్ గారు చెప్పండి. మీరు కూడా చెప్పండి. వాళ్ళు అమరప్రసాద్ వాళ్ళ టీం వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే అన్ని గ్రంథాలు కాదు, ఒక గ్రంథం మీద అన్ని గ్రంథాలు రావడం కూడా సిద్ధమే కానీ అన్ని గ్రంథాలు అవ్వదు కాబట్టి అన్ని గ్రంథాలు చదివినటువంటి విషయాలు లేదు కాబట్టి సరే ఏ విషయం చెప్పొచ్చి ఒక గ్రంథం మీద రావడం వాళ్ళు సిద్ధపడ్డారండి. మన వాళ్ళు అంటున్నారు, అనిల్ గారు, జానకి గారు ఏమంటున్నారంటే అన్ని గ్రంథాలు అయితే వస్తాము, ఒక గ్రంథం అయితే మేము వెళ్ళమని వాళ్ళు అంటున్నారు. డిబేట్ ఒప్పుకుంది మీరు కాబట్టి మీరు కూడా నిర్ణయం చెప్పండి. అన్ని గ్రంథాలు అయితేనే వెళ్తారా, ఒక గ్రంథం మీద మీకు ఓకేనా అనేది మీరు కూడా చెప్పేస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. అసలు డిబేట్ ప్రపోజల్ వచ్చినప్పుడు వాళ్ళ ఫోన్ లో సనాతన గ్రంథాలు అని ప్రతిపాదించారు మాకు. సనాతన గ్రంథాలు అంటే అన్ని వస్తాయి తప్ప సనాతన గ్రంథంలో ఫలానా గ్రంథం అని వాళ్ళు మనకు ప్రతిపాదించలేదు. ఇప్పుడు ఈ చర్చలోకి వచ్చిన తర్వాత వాటిని ప్రతిపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు డిబేట్ ఏమైనా సరే డిబేట్ జరగకూడదనే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్లు నాకు అనిపిస్తుంది. అన్ని గ్రంథాలు అయితే సనాతన గ్రంథాలు అన్న తర్వాత అన్ని గ్రంథాలు వస్తాయి. అన్ని గ్రంథాలు వచ్చినప్పుడు మాత్రమే బైబిల్ తో అవి మాత్రమే పోటీ పడగలుగుతాయి. అన్ని గ్రంథాలు పెడితేనే బైబిల్ తో పోటీ పడగలుగుతాయి, లేదంటే పోటీ పడలేవు. కాబట్టి బైబిల్లో సనాతన గ్రంథంలో అన్ని గ్రంథాలు తీసుకుంటాం, అలాగైతే డిబేట్ చేస్తాం. అన్ని గ్రంథాలు అయితే మీరు వస్తారు లేకపోతే రారు, అంతే క్లోజ్. ఓకేనా? ఇప్పుడు మీ ముగ్గురిని కింద పెట్టేస్తాను, మళ్ళీ గోలగోల అసలు కంట్రోలింగ్ లేదు కాబట్టి. మంచిది, కంట్రోలింగ్ లేదు అసలు, ఈ స్ట్రీమ్ యాడ్ కంట్రోల్ చేయలేకపోతుంది. మంచి విషయం అండి, పర్వాలేదు. వాళ్ళు భాస్కర్ రాజు గారు, అదే లలిత్ కుమార్ గారు, అదేవిధంగా అమర్ గారు, వాళ్ళు అన్ని గ్రంథాల మీద అయితే వస్తామంటున్నారు, ఒక గ్రంథం మీద రానంటున్నారు. కాబట్టి అందుకు ఇష్టమైతే మీరు ఒక గ్రంథమైనా పర్వాలేదు. లలిత్ ఒక నిమిషం. ఇప్పుడు నన్ను మాట్లాడి, వాళ్ళు మాట్లాడేది కదా, నన్ను కూడా మాట్లాడి ఆపకు. ఇది ఎట్లుందంటే 1000 పేజీలు వర్సెస్ 1,00,000 శ్లోకాలు అన్నట్టు కథ. సో అంటే 1000 పేజీలు వర్సెస్ కొన్ని వేల ఒక 1000 పేజీలు కొన్ని వేల లక్షల పేజీలు
ఉన్న గ్రంథాలతో అంటే అసలు అప్పుడే కొయ్య అంటుండో అది సాధ్యం కాదని మాకు తెలుసు, కానీ మాకు అట్లనే కావాలా అని చెప్తున్నాడు కొయ్య. సో అక్కడే ఆయన బుద్ధి ఏంది అర్థమైంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే కొయ్య రాగానే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక పదాన్ని చేంజ్ చేస్తాం మేము అన్నాడు. ఏందా పదాలు అన్న, మంచి గుర్తు చేసుకోండి అందరు ప్రేక్షకులు, మీరు అందరు బాగా గుర్తు చేసుకోండి. ఆయన ఏమనంటే హిందూ గ్రంథాల వాగ్మయము అన్నాడు. నేనంటే నాకు అక్కడే డౌట్ వచ్చింది, నాకు వీళ్ళ కుట్ర నాకు అక్కడే అర్థమైంది. హిందూ గ్రంథాల వాగ్మయం అంటే నీ అర్థం ఏంటి అంటే అప్పుడు వీళ్ళు మొత్తము వీళ్ళ సినిమా మొత్తం చూపించారు అనమాట హిందూ గ్రంథాలు. వినండి, నేను మాట్లాడుతున్నాను అది గమనం కూర్చుంటే నువ్వే డిసైడ్ చేసుకో. మరి ఇంకేమన్నా కామ్ కూర్చుంటే ఒక గ్రంథం మీద అన్నారు, వాళ్ళు రానున్నారు, అందుకు ఇష్టమా కాదు చెప్తున్నా. నేను చెప్తున్నా అదే మరి. అది ఎందుకనేది చెప్పాలా వద్దా? ఇప్పుడు కొయ్య వాళ్ళందరూ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అనేదానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మేము ఇద్దా ఇయ్యతోటి చెప్పిన కామ్ కూర్చుంటే మరి నేను కించపరిచినట్టు మాట్లాడబాకండి, క్లోజ్ చేయండి. మరి కించపరిచేది విధంగా ఏమున్నది ఇలా? వాళ్ళ కుట్రేది చెప్తున్నా నేను. ఒకటే అండి, వాళ్ళ ప్రపోజల్ ఇప్పుడు బైబిల్లో కూడా ప్రేక్షకులు జాగ్రత్త వినండి, దయచేసి వినండి. నేనే మ్యూట్ చేస్తాను. మీరు మాట్లాడండి లలిత్. సరే, ఇక్కడ ఒక మాట మాట్లాడారు వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్. ఆయన అనిల్ గారు ఏమంటున్నారంటే అసలు హిందూ గ్రంథాలు అన్ని కలిపి వస్తే తప్ప బైబిల్తో చర్చ చేయడానికి సరిపోవు మనకి, అలాంటి ఒక గ్రంథం తీసుకుంటే ఇన్కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేసి అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఇక్కడ? న్యాయంగా ఒక భగవద్గీత యాక్చువల్లీ ఫోన్ కాల్ కానీ క్రాంతికుమార్ పెట్టినప్పుడు కానీ సనాతన గ్రంథాల ప్రకారం అన్నారు, గ్రంథాలు అన్నారు వాళ్ళు. మరి గ్రంథాలు అనే దాన్ని బట్టి మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. సరే, ఇప్పటికైనా పోయింది ఏం లేదు, మనం కండిషన్స్ మాట్లాడుకోవడం కాబట్టి ఇక్కడ కూడా గ్రంథాలే వినబ్బా, కొద్దిగా గ్రంథాలే అంటారు. గ్రంథాలు అన్నాం, సనాతన గ్రంథాలు అన్ని అని అనలా, సనాతన గ్రంథాలు అన్నాం. ఇప్పుడు కూడా ఆ గ్రంథాలే చెప్తున్నాం మేము. 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, ఒక భగవద్గీత, 113 పుస్తకాలు మొత్తం. ఇది కూడా ఎక్కువే. లాజిక్ గా మాట్లాడితే గ్రంథాలు అన్ని అంటే అన్ని గ్రంథాలు అనాలి. మనం అన్ని గ్రంథాలు అనలా ప్రసాద్ అన్న. సనాతన గ్రంథాలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రేక్షకులు బాగా వినాలి. ఏంటంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బైబిల్లో కూడా యేసు మాట్లాడుతున్న దేవుని మాట అంటే యేసు స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఉంటాయి. అలాగే ప్రవక్తలు చెప్పిన 66 పుస్తకాల్లో వేరే వాళ్ళు చెప్పినవి, వేరే ప్రవక్తలు చెప్పినవి కూడా ఉంటాయి. మేము ఇక్కడ మాట్లాడుతుందంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏం చెప్పిండు, యూదుల కోసమా, ఇది సర్వమానవాళి కోసమా, అదే పాయింట్ మేము మాట్లాడతామని చెప్పినాం. అంతేగాని మిగతా పాయింట్ వచ్చేసా మేము మాట్లాడడం మేము. ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండు అనేది ఇంపార్టెంట్ తప్ప ఎవరో ప్రవక్త ఏదో చెప్పిన దానికి ఇంపార్టెంట్ కాదు. అండ్ ఇందాక నుంచి అనిల్ గారు కూడా సబ్జెక్ట్ అదే అర్థమైపోయింది. ఇలా నేను ఒకటే చెప్తున్నాను, లలిత్ వాగ్మయము అని చెప్పి వాళ్ళు మేము మార్చినాము అని అనగానే నాకు అర్థమైపోయింది. సార్ అర్థమైంది. లేను ఒక నిమిషం అమర్ గారు, ఇప్పుడు దాకా లేను, లైవ్ నెట్ ప్రాబ్లం ఇచ్చేసాను. అసలు ఏం మాట్లాడిస్తున్నాడు వద్దన్న, ఒక నిమిషం అన్న. సరే, మీకు ఒక గ్రంథం మీద మీకు ఇష్టము, అన్ని గ్రంథాలు వాళ్ళు అన్నారు కాబట్టి మేము ఒక గ్రంథం ఇంకోటి. అరే చెప్పని స్వామి, ఒక 2 నిమిషాలు ఈ కదా మాట మాట్లాడడానికి. లేదు, చాలా సేపు కాదన్నా, ఒక నిమిషం డిబేట్ అవసరం కాదండి, డిబేట్ కాదు భయ్, కారణం చెప్తున్నాము అన్న. ఒక్క నిమిషం, 113 పుస్తకాలు ఆఫర్ ఇచ్చేసి వీటిని బైబిల్తో మేము డిబేట్ చేస్తాం, దీని ప్రకారం దేవుడు అదే భగవంతుడు సర్వమానవాళి కోసమా లేదు కొంతమందికి నిరూపించమంటే ఈ సాలం ఇంకా కావాలంటారంటే వీటిలో తప్పు లేదని ఒప్పుకున్నట్టుగా వీటి ప్రకారం దేవుడు సర్వమానవాళికి ఒప్పుకున్నారా అంటే వాళ్ళు లింక్ ఉంది అంటున్నారు కదండి. సరే, వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఒకళ్ళు ఇష్టాన్ని బట్టి చేసుకుంటారు. అక్కడ వీళ్ళు లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పురాణాలని తీసుకొచ్చి కథల్ని ఏదో లింక్ చేయాలని చూస్తున్నారు. సరే, వదిలేండి. భాస్కర్ రాజు గారు ఏం చెప్తారు? నేను భాస్కర్ రాజు గారు సార్, మీరు కూడా ఒక మాట. బేసిక్ గా 18 పురాణాలకు లింక్ ఉంటది, 18 ఉప పురాణాలకు లింక్ ఉంటది. అదే నేను చెప్తున్నాను. ఇవన్నీ చర్చ చేయాలంటే ఈ 36 చదివిన వాడు ఉన్నాడా అని అడుగుతున్నాను నేను. అందుకే ఇది చదివితే నాకు మెసేజ్ చేయండి, నేను కూర్చుంటా అంటున్నాను. అది చదివిన వాడు ప్రపంచంలో లేడు అంటున్నాను నేను.
మా పండితులనే చదివినప్పుడు మీ క్రైస్తవులు ఎక్కడ చదువుతారండి? ఒక పురాణం, ఒక పేరు చాలు మిమ్మల్ని కొట్టడానికి, 2 శ్లోకాలు చాలు మిమ్మల్ని కొట్టడానికి. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి మొత్తం ఈ అన్ని గ్రంథాల గురించి వాళ్ళే చదవలేదు. మొన్న మా గ్రంథం పట్టుకొని నెల రోజుల్లో ఏది మొన్న గ్రంథమో డిబేట్ లో చూద్దాంలేండి. నువ్వు పురుష సూత్రం చెప్పని చెప్తే నువ్వు పురుష సూత్రం చెప్పలే. నువ్వు ఆగు, నువ్వు కొద్దిగా ఆగు. నువ్వు ఆగు. ఏమైంది? ఒక నిమిషం. డిబేట్ చేయలేము అని చెప్పేది వాళ్ళు. ఒక నిమిషం గారు వాళ్ళకే ఇస్తారా సమయం? క్రాంతి గారు, మేము చర్చకు అంగీకరిస్తున్నాం అండి పురాణాల మీద చర్చకి. ఒక చిన్న కండిషన్, ఇప్పుడు ఉన్న పరంగా 18 పురాణాలు 18 ఉప పురాణాల పేర్లు చెప్పమనండి కొయ్యా గారిని. చాలు, జాన్ కొయ్య గారిని ఉన్న పరంగా చెప్తాడు. పురాణాలు మొత్తం చదివి అరే నీకుండాలా నీకుండాలా కొద్దిగా మొత్తం కంప్లీట్ గా 1000 పేజీలను 1,00,000 పేజీలతో కూడా డిబేట్ చేస్తానికి మీకు ఇంత కామన్ సెన్స్ ఉండాలా? 1000 పేజీలు పట్టుకొని 1,00,000 పేజీలతో చేయడానికి కామన్ సెన్స్ ఉండాలా? నీ 1,00,000 పేజీలు ఎట్లున్నావంటే నేను చెంత నీళ్ళు తీసుకుపోయి సముద్రాన్ని అట్లున్నది అర్థమైంది కొయ్యా. నువ్వు చెప్తాను డిబేట్ లో కండిషన్ స్టార్ట్ చేయగానే వాంగ్మయము అని చెప్పిన అన్నావు. వాంగ్మయం అని పేరు చేంజ్ చేస్తాను. అప్పుడే మాకు అర్థమైపోయింది నీ కుట్ర. మీకు చేసే ఉద్దేశం లేదు, పారిపోవాలా. బైబిల్ మొత్తం బయటకు వస్తుందని నీకు అర్థమైంది. బైబిల్లో దేవుడు కాదు అని మీ యెహోవాని మీకు స్పష్టంగా అర్థమైపోయింది. ఆ తప్పించుకోవడానికి కోసమే మీరు చేస్తున్న ఏంటంటే మీరు కంపెనీ పని ఏంటంటే మొత్తం హిందూ గ్రంథాలన్నీ పెట్టుకొని డిబేట్ లో నీకు హిందూ గ్రంథాల ఒక పేరు తెలియదు, ఒక శ్లోకం తెలియదు, ఒక శ్లోకం నీకు అర్థం తెలియదు, 18 పురాణాల పేర్లు తెలియదు. కుమార్ కంక్లూడ్ చేపించేసాయి. కంక్లూడ్ చేసేస్తాను. ఎవరన్నా అన్ని చదివి ఉన్న వాళ్ళకి నాకు మెసేజ్ పెట్టమనండి, నేను కూర్చుంటా. అన్ని చదివి ఉండాలి, అన్ని చదివి ఉండాలి. నేను మాట్లాడుతున్నాను అనిల్. అనిల్ నేను నీతో మాట్లాడట్లా, ఐఎమ్ నాట్ స్పీకింగ్ విత్ యూ. నేను మీతో I don't want to speak with you. కుమార్ నేను నీతో మాట్లాడుతున్నా. 18 పురాణ సార్ ఒక నిమిషం సార్, ఒక పని చేద్దాం. ఇప్పుడు డిబేట్ కి అని హమారా ప్రసాద్ గారు క్రాంతి కుమార్ గారు మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు నిర్ణయం చేసుకుంటారు. ఇది ఇక్కడతో లైవ్ ముగించేసుకుందాం. వాళ్ళిద్దరు స్క్రీన్ మీద పెడతాను. హమారా ప్రసాద్ గారిని క్రాంతి కుమార్ గారు వాళ్ళిద్దరు మాట్లాడుకునే డిబేట్ మొదలైంది కాబట్టి వాళ్ళిద్దరు స్క్రీన్ మీద పెడతా. వాళ్ళిద్దరు ఒక నిర్ణయం తీసుకుంటే మనం క్లోజ్ చేసేసుకుందాం. మాట్లాడమంటారా? క్రాంతి కుమార్ ఒకసారి హమారా గారు కూడా చేస్తాం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నెట్ బాగా స్లోగా ఉంది, అందుకే మధ్య మధ్యలో కట్ అయిపోతున్నాను. సరే సార్, ఇప్పుడు బాగానే ఉంది. ఒక నిమిషం అండి. ఇప్పుడు బ్రదర్ క్లోజ్ చేసుకోండి బ్రదర్. ఇద్దరికి మధ్యలో సయోధ్య కుదరలేదు, ఇద్దరి మధ్యలో ఆలోచన విధానం కుదరలేదు. సయోధ్య కుదరకపోవడం కాదు బ్రదర్, కుదరకపోవడం కాదు, మేము ఓకే అంటున్నాం. వాళ్ళు చెప్పిన ప్రకారంగా సనాతన గ్రంథాల్లో అన్ని గ్రంథాలు 1,00,000 పేజీలు అయితే ఏంటి, 1000 పేజీలు అయితే ఏంటి, మేము చదవకపోతే వాళ్ళకి చదివితే వాళ్ళకి డివైడ్ చేస్తాడో ముందు ఆ వ్యక్తికి ఆ గ్రంథాల మీద నాలెడ్జ్ ఉందా లేదో ముందు మా ముందు ప్రూవ్ చేసుకోండి. మీ బైబిల్ మీద మాకు నాలెడ్జ్ ఉందో లేదో మేము ప్రూవ్ చేసుకుంటాం. చలో ఒక శ్లోకం చెప్పు. ఇప్పుడు నువ్వు శ్లోకం చెప్పు. నువ్వు బైబిల్ గురించి నాకు ప్రశ్న అడుగు. నువ్వు నీకు శ్లోకం నీకు పురుష సూత్రం నుంచి శ్లోకం అడుగుతున్నావు. నువ్వు శ్లోకం చెప్పు ఒకటి. తాత్పర్యంతో సహా శ్లోకం అచ్చు తప్పు లేకుండా శబ్దానికి అనుకూలంగా
నువ్వు ఒక శ్లోకం చెప్పు, నీ బైబిల్ నుంచి నాకు ప్రశ్న అడుగు, నేను చెప్తా. నీ గ్రంథమేనా నా నాలెడ్జ్ ఉందో లేదో నేను ప్రూవ్ చేసుకుంటా. నా గ్రంథంలో నీ నాలెడ్జ్ ఉందో లేదో ప్రూవ్ చేయండి. నువ్వు నా గ్రంథం, నా 18 పురాణాలకి వెళ్ళి ఒక పురాణం చెప్పి, ఇప్పుడు నువ్వు నా 18 పురాణాలకి ఒక పురాణం చెప్పు. అప్పుడు శ్లోకం చెప్పు. నీ బైబిల్ నుంచి ఒక పని చేయి, నీ బైబిల్ నుంచి నాకు అడుగు, నేను చెప్తా. నీ బైబిల్ చూద్దరు కానీ మీరు ఓకే అనండి. ఎందు మీరు ఓకే అండి, మీకెందుకు భయం? మాకు అరే మ్యూట్ ఎందుకు చేస్తున్నావు స్వామి? మ్యూట్ చేస్తున్నాను మరి. ఆగండి సార్ ఒక నిమిషం బాబు. ఇలా నేనే మ్యూట్ చేసుకోవాలా మరి? నేను మ్యూట్ చేసుకోవాలా? నేను ఇక్కడ లైవ్ ముగించేస్తున్నాను. వీక్షకులు ఒక చెంచాను పట్టుకొచ్చి సముద్రం ముందు అసలు కామన్ సెన్స్ ఉండాలి. ఇంతన్నా కూడా చెంచాలు ఇవన్నీ వద్దండి. మాట మాడతారు. ఆ చెంచా బైబిల్ పట్టుకొచ్చి సముద్రం దగ్గర తీసుకొస్తారు. వీక్షకులారా, చర్చ అంతా మీరు చూశారు. ఇరు గ్రంథాల మీద అంటే అన్ని గ్రంథాల మీద వీళ్ళు వస్తామని, అన్ని గ్రంథాలు మీకు రాదుగా, అన్ని గ్రంథాలు మీకు వచ్చేలేదు మాకు ఎలాగ నిరూపణ అవుతుంది కాబట్టి ఒక గ్రంథం మీద వీళ్ళు వస్తానని ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగిన విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పటికే దాదాపు 2 గంటలు అయిపోయింది. దీన్ని ఇంతటితో ముగించాలని నేను ఆశపడతా ఉన్నా. ఒకసారి నా మధ్యవర్తిగా నేను నిర్ణయం తీసుకోలేను కాబట్టి ఒకసారి అందరిని పెట్టేసేసి ఒక 2 నిమిషాల్లో ఈ చర్చని ముగించదలుచుకున్నాను. తర్వాత మీరు ఫోన్లో మాట్లాడుకుని, క్రాంతి కుమార్ గారు, అమరప్రసాద్ గారు, మిగతా వాళ్ళు కూడా ఫోన్లో మాట్లాడుకొని, ముఖ్యంగా మీరిద్దరు ఒప్పందం మీద ఇది జరిగింది కాబట్టి మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నా. లాస్ట్గా 1 నిమిషం, మీరు 2 నిమిషాలు ఇచ్చేస్తాను. తర్వాత ఇలాగా గొడవ అవుతూనే ఉంటుంది కాబట్టి 2 నిమిషాల తర్వాత ముగించేస్తాను కూడా మీకు చెప్తా ఉన్నాను. ఒకసారి 2 నిమిషాలు మీరు ఓపెన్గా మాట్లాడేసుకోండి. యా, ఇంకెవరు ఉన్నారు పెండింగ్ రావాల్సిన వాళ్ళు? లలిత్ కుమార్ గారు, భాస్కర్ రాజు గారు, అనిల్ లేరు. రూమ్ లో కూడా లేరు అనిల్ గారు. సరే, అయితే నేను దీన్ని ముగించేసుకున్నాను ఫోన్ లో. క్రాంతి కుమార్ గారు లేకపోతే అమరప్రసాద్ మళ్ళీ ఫోన్ లో మాట్లాడుకోండి. దీన్ని ఇక్కడ వరకు ముగించేసుకుందాం. ఓకేనండి? థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే అండి, బాయ్ అండి. కంక్లూజన్ ఏమి ఛాన్స్ ఎవరా? కంక్లూజన్ ఇచ్చాను. మీరు కంక్లూజన్ అంటే వాళ్ళ కంక్లూజన్ ఏం లేదు, ఒపీనియన్ చెప్పడం అంతే. ఒకరినొకరిని క్రిటిసైజ్ చేసుకోవడం కాదు. ఓకే, మీ ముగ్గురు ఒపీనియన్ ఒక్కొక్క నిమిషం చెప్పండి. ముగ్గురు ఒక్కొక్క నిమిషం ఒపీనియన్ చెప్పండి. వాళ్ళు చెప్పేటప్పుడు దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. సరే, ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్పేస్తే ఒక్కొక్క నిమిషం, తర్వాత వాళ్ళ ముగ్గురు ఒక్కొక్క నిమిషం ఒపీనియన్ చెప్పిన తర్వాత క్లోజ్ చేసేసుకుందాం. సరే, చెప్పండి. దయచేసి ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మాట్లాడొద్దు. లలిత్ మీరు మాట్లాడండి. అందరూ ఒక్కొక్క నిమిషం ఒపీనియన్ చెప్పేసి క్లోజ్ చేయడం. అందరూ ఒక్కొక్క నిమిషం ఒపీనియన్ చెప్పేసి క్లోజ్ చేశారు లైవ్ క్లోజ్. ఎవరు మాట్లాడదు, ఒకరు మాట్లాడదు దయచేసి. యా, మాట్లాడండి. లలిత్ కుమార్ మాట్లాడనా? నేను మాట్లాడేస్తాను. బేసిక్ గా హిందూ గ్రంథాలు అనేది సముద్రము. అవన్నీ చదవాలంటేనే ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. నేను 7 years నుంచి స్టడీ చేస్తున్నాను కాబట్టి ఐ నో ద డెప్త్ ఆఫ్ ఈచ్ శ్లోక అండ్ ఈచ్ మంత్ర. సో డిబేట్ ఎవరితో జరుగుతుంది అంటే, అన్నిటినీ చదివిన వాళ్ళు, సంస్కృతం తెలిసి దాన్ని ఇంటర్ప్రెట్ చేయగలిగిన వాళ్ళతో డిబేట్ జరుగుతుంది హిందూ గ్రంథాల పైన. దానికి ట్రైనింగ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ఉంటుంది. నేను ఇంటర్నెట్లో చూసి లేకుంటే ఎవరో ఇచ్చిన పీడిఎఫ్ ఫైల్ని తీసుకొని ఒక 10 kgs బురద చల్లిపోతానంటే కుదరదు. అక్కడ కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ కెపాసిటీ ఎవరన్నా ఉన్నవాళ్ళు ఉంటే ఖచ్చితంగా డిబేట్ చేయొచ్చు. పోతే లలిత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అని 3 పెట్టుకున్నారు. అవి కూడా ఎక్కువే. ఎందుకంటే నా పక్కకు మీరు చూస్తే ఇవి కొన్ని పురాణాలు మాత్రమే. నేను ఒక బుక్ రాస్తున్నాను కాబట్టి ఇవి పెట్టుకున్నాను. దీన్ని క్యారీ చేయడానికి నాకు హాఫ్ డే పడుతుంది నా రూమ్లోకి. సో ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, ఒక్కొక్క శ్లోకం వెనక ½ an hour ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు, అర్థమైన వాళ్ళు ఉంటే వాళ్ళతో కూర్చోవడానికి నేను రెడీ. నా టీం కూడా ఉంది, వాళ్ళు కూడా వస్తారు. అది ప్రాబ్లం లేదు. పోతే లలిత్ గారు ఏంటంటే కొంచెం సింప్లిఫై చేసి, దేవుడి తత్వము వేదాలు ఉపనిషత్తులలో నీట్గా ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకున్నారు. పురాణాలకు వెళ్తే అవతారవాదం అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని అర్థం చేసుకున్న వాళ్ళతో డిబేట్ చేయొచ్చు. కానీ చదవకుండా ఇంటర్నెట్లో చూసి నేను డిబేట్ చేస్తానంటే కుదిరే వ్యవహారం కాదు. అలాంటి బురద మేము ఒక 1000 టన్నులు బైబిల్ మీద వేయగలము. మీరు దాంట్లో మునిగి అవుట్ అయిపోతారు. సో అలాంటి వితండవాదం చెయ్యకండి.
లలిత్. సో ఇక్కడ ఒకటండి, మేము పురాణాలని వద్దంటానికి కారణము చెప్పాము, వేదాలు ఎందుకు తీసుకుంటున్నాం అనే దాన్ని కూడా కారణం చెప్పాము. అయితే పదే పదే మమ్మల్ని ఇక్కడ మా మాటల్ని తప్పుగా చెప్తూ, అంటే మీకు పురాణాలు మీ దైవ గ్రంథాలు కావా అవి ఇవన్నీ అవహేళన చేసే మాటలు మాట్లాడారు. అటువంటి మాటలు తిరిగి మాట్లాడాలంటే మేము చాలా మాటలు మాట్లాడవచ్చు, కానీ మేము చర్చ జరగాలని కోరుకున్నాం. మళ్ళీ మేము ఆఫర్ కూడా ఇచ్చింది ఏంటి అంటే, చర్చ ఒక గ్రంథంతో అయినా లేదంటే ఈ గ్రంథాలన్నిటితో అయినా, పురాణాల విషయంలో కూడా మేము చర్చకు సిద్ధమే. కానీ ఈ సందర్భానికి ఆ పుస్తకాలకి సంబంధం లేదు, పురాణాలకి సంబంధం లేదు. పురాణాలతోటి వేరే అంశంగా తీసుకుని ఇంకోటి ఏదైనా చేద్దామంటే దానికి కూడా మేము సిద్ధం. కానీ ఈ దైవ లక్షణాలు అంటే దైవ లక్షణాలు కూడా కాదు, ఇందాక అనిల్ గారు దాన్ని రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేశారు. దేవుడి యొక్క లక్షణాల గురించి చర్చ కానే కాదు ఇది సనాతన గ్రంథాల ప్రకారం భగవంతుడు సర్వమానవాళికినా లేకపోతే ఒక జాతికో ఒక ప్రాంతానికోనా, లేదా బైబిల్ ప్రకారం యెహోవా ఒక ప్రాంతానికి ఒక తెగక లేకపోతే సర్వమానవాళిక, ఇది మాత్రమే మన చర్చాంశము. దీన్ని చర్చించడానికి నిజానికి వేదాల దగ్గర కూడా అవసరంలా, జస్ట్ భగవద్గీత ఒకటి చాలు. ఈ పురాణాలు ఇతిహాసాలతోటి ప్రాబ్లం ఏంటంటే, అక్కడికి వెళితే వీళ్ళు అనవసరమైన చర్చకు వెళ్తారు తప్ప దానిలో దేవుడు ఆ సర్వమానవాళి కోసమా లేదంటే ఒక కులం కోసం ఒక ప్రాంతం కోసం అనే విషయాలు తేలవు. ఇది కేవలం వీళ్ళు ఏంటంటే డిబేట్ నుంచి డిబేట్ అవటానికో లేకపోతే డిబేట్ జరగకుండా చేయటానికో మాట్లాడిన మాటల్లాగా ఉన్నాయి. అండ్ పదే జాన్ కొయ్య గారు అవమానపరిచే మాటలు కొన్ని వాడారు. మా బైబుల్ మాకు సముద్రం, మీ గ్రంథాలతో పోలిస్తే అది అని చెప్పేసి. అసలు నిజానికి అటువంటి మాట వాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, మీ భాషకి లిపి ఉందా అంటున్నారు. భాషకి లిపి లేకుండా ఇప్పుడు కూడా చాలా భాషలు ఉన్నాయి. లిపి ఇంపార్టెంట్ కాదు, భాష మంచి చెప్తుందా లేదా, ఆ భాష శబ్ద రూపంలో ఉంటుంది ఎప్పుడైనా కూడా, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఇక్కడ చర్చ జరగాలి అన్నదే ఇప్పటికి కూడా మా తాపత్రయం. మళ్ళీ కానీ వాళ్ళే ఎందుకో బహుశా వేదాలు ఉపనిషత్తుల్లో భగవద్గీత ప్రకారం అయితే వాళ్ళు మేము నిలవలేము అనుకుంటున్నారేమో, కాబట్టి పురాణాలు కావాలనుకుంటున్నట్టున్నారు. బట్ పురాణాల గురించి రావడానికి మాకైతే అభ్యంతరం ఉంది 100%. ఎందుకంటే పురాణాలు ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి వాళ్ళకి. డాక్టర్ గారు చెప్పిన మాట నేను 100కి 200% ఏకీభవిస్తున్నాను. ఓకే, సింపుల్ గా నాకు ఈరోజు స్పష్టంగా అర్థమైందంటే, డిబేట్ కండిషన్స్ లో 4వ కండిషన్ లో మార్పులు చేసినప్పుడు, అంటే మాకు ఇచ్చినప్పుడు ఒక కండిషను, వాళ్ళు మార్పులు చేసి మేము మార్పులు చేసినామా అని చెప్పేసి లైవ్ లో అన్నారు. స్టార్టింగ్ లో వినండి, అక్కడే మనకు అర్థమైపోయింది ఏంటంటే, ఓహో వాంగ్మయం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది వీళ్ళ ప్రస్తావన. నవ్వుడు మాకు కూడా వచ్చింది, అంతకంటే ఎక్కువ అవుతా భయ్యా, అంతకంటే ఎక్కువ అవుతా నేను, అంతకంటే ఎక్కువ వల్ల ఆపు మరి, చెప్పండి నువ్వు ఆపు మరి, నువ్వు సోది ఆపు మరి, నువ్వు అంటే నువ్వు నీకంటే ఎక్కువ అవుతా, నీకంటే ఎక్కువ అవుతా నేను, నీకంటే ఎక్కువ అవుతున్నాను. అర్థమైందా? గమనం మనకి మూసుకొని గమనం కూర్చో, నేను చెప్తున్నప్పుడు విను. నీకు అవసరం వచ్చా నువ్వు ఎప్పుడో ఎక్కువ నీ ఎడుగు నువ్వు ఎడుకో. అప్పుడు మరి కేసుకుమార్ నువ్వు ఖండించాలి, అవి నువ్వు ఖండించకుండా నేను ఖండిస్తున్నా. మరి స్క్రీన్ లో తీసేస్తాను ఇప్పుడే, అది ఉంచు, స్క్రీన్ తీసేవాల్సిన అవసరం ఉందిలే కానీ తీసేవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎట్లుందంటే, సో అది మాట్లాడింది డిస్టర్బెన్స్ అయ్యేసింది నన్ను. సో ఇది ఏంటంటే, డిబేట్ ని పూర్తిగా తప్పుదో పట్టించి డిబేట్ చెయ్యొద్దు, పారిపోవాలని 100% ఇంటెన్షన్తో చేసింది. ఎందుకంటే బైబిల్లో కూడా మేము స్పష్టంగా మేము ముగ్గురం తీసుకునే రిఫరెన్స్ ఏంటంటే, కేవలం యేసు మాట్లాడిన మాటలే తీసుకున్నాం. ఎందుకంటే దేవుడు ఏం చెప్పిండు, టాపిక్ అదే. దేవుడు మీకు ఒక వ్యక్తికి దేవున్నా, ఒక పలానా గ్రూప్ కు దేవున్నా, లేకపోతే ప్రపంచ మానవాళికి దేవున్నా అని చెప్పి ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పాలా. సో మేము బైబిల్లో తీసుకున్న రిఫరెన్స్ కూడా కేవలం యేసు తీసుకున్నవే, యేసు మాట్లాడిన మాటలు తప్ప మేము వేరే రిఫరెన్సే తీసుకోలేదు మేము. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకే ప్రామాణికం కాబట్టి. సో దీనికి అనుకూలంగా ఏవైతే దేవుని నోటి ద్వారా వచ్చిన మాటలు, ఏవైతే గ్రంథాలు ఏంటి, నోటి ద్వారా వచ్చినాయి ఏంటి, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, నోటి ద్వారా స్వయంగా ఆ భగవంతుడే పలికిన మాటలు అందులో ఉన్నాయి కాబట్టి వీటి ప్రామాణికంగా వీళ్ళకి ఏంటంటే ఈ డిబేట్ చేస్తే ఏదో ఒకటి అవుతుందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే వీళ్ళు రాంగ్ రూట్ లో తీసుకుపోయిండు. అరే ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క 10 సెకండ్ల. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, నువ్వు ఎట్లా వస్తున్నావు అంటే, నువ్వు ఒక చెంచా పట్టుకొని సముద్రం దగ్గరకు వచ్చి సముద్రంతో పోటీ పడతావా అన్నట్టుంది కామెడీ. ఇది ఒక స్పూన్ వచ్చి సముద్రం ముందుకు వచ్చి నీ లోతెంతో నేను చూస్తా అని చెప్పి అంటుందంటే ఎంత కామెడీ ఉంది. నాతో పోటీ పడతావా అంటే ఎంత కామెడీ ఉంటుంది చూడండి. మేము ఇప్పటికీ చెప్తున్నాం, మాకు డిబేట్ చేసే ఉద్దేశం ఉంది. అరే ఒక్క నిమిషం, నాకు డిబేట్ చేసే ఉద్దేశం ఉంది.
నువ్వు ఈ విధంగా వస్తే సరే 1 by 1 గ్రంథం రండి, 1 by 1 గ్రంథం. మేము ప్రతి గ్రంథం వస్తాం, వేదాలు, ఉపనిషత్తులు, రామాయణము, మహాభారతం, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు, అన్నిటికి వస్తాం. ప్రతి దానికి మీద మీ బైబిల్ని మేము డిబేట్ చేయగలం. ఆ విధంగా వస్తావా? లేకపోతే అన్ని తీసుకొని రా, నీ అన్ని సంకలు పెట్టుకొని రా, నేను మాత్రం టింగు రంగానే ఒక సంకలు నల్లట్టలు పుస్తకం పెట్టుకుని వస్తా అంటే పిచ్చలాగా అన్న. ఇప్పుడు వినండి, ఇది కంక్లూజింగ్ వర్డ్స్ లో కూడా గ్రంథాలని దయచేసి హేళన చేయొద్దు. మరి వాళ్ళు హేళన చేసినప్పుడు కూడా మీరు నేను ఆపుందా అలాంటి వాళ్ళు హేళన చేసినప్పుడు ఏమో మీరు ఏమన్నారు, మేమంటే మాత్రం మీకు వస్తుంది. సమన్వయం చేస్తాను ఇద్దరు విషయంలో. ఈరోజు మాక్సిమం నీ కష్టం నువ్వు పడ్డావు, నీకు కాదనట్లేదు. చాలా నేనైతే వాళ్ళ నీకు నేను మెచ్చుకుంటున్నా. ఈరోజు నువ్వు బాగా కష్టపడ్డావు ఈరోజు. లలిత్ ఇక మనం వెళ్ళిపోదాం, వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటున్నాడు. ఓకే బాయ్, టాటా, జై శ్రీరామ్. బ్రదర్స్ మీరు కూడా మీ కంక్లూజింగ్ మాటలు చెప్తే ముగించేసుకున్నాం. ఈ చర్చ వల్ల మీరు నా సీనియర్ అండి, నేను ఎప్పుడు మీతో విభేదించలేదు. కానీ ఇప్పుడు ఒక 2 మాటలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ టాపిక్ విషయం ఏంటంటే దేవుడు మాట్లాడిన మాటలు మాత్రమే మనం మాట్లాడదాము అనే విషయంతో మేము ముందుకు వచ్చామని హమారా ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కానీ అది చాలా తప్పండి. అలా రాలేదు వారు అలా రాకుండా బైబిల్ మొత్తం తీసుకుందాం, హిందూ గ్రంథాలు మొత్తం తీసుకుందాం అన్నారు. తర్వాత అందులో కూడా చిన్న వక్రీకరణ జరిగింది, అదేంటో నేను చెప్తాను. తర్వాత వీళ్ళు ఏమన్నారంటే వీళ్ళు యేసు ప్రభు మాట్లాడిన మాటలు మాత్రమే తీసుకుందాం అంటే రెడ్ లెటర్ బైబిల్ ఏదైతే ఉంటుందో, రెడ్ లెటర్ బైబిల్, ఆ యేసు ప్రభు మాట్లాడిన మాటలు ఎర్రని అక్షరాలతో ఏముంటుందో అవి మాత్రమే తీసుకుందామని ఇప్పుడు ఇక్కడ ఈ డిస్కషన్ లో మాట్లాడారు. యేసు ప్రభు రెడ్ లెటర్ బైబిల్లో మాట్లాడిన మాటలు యెహోవా దేవుడు సర్వ మానవాళికి దేవుడా లేకపోతే కేవలం ఇజ్రాయెల్ కి దేవుడా అనేది జస్ట్ రెడ్ లెటర్ బైబిల్ నుంచి చూపించడం అనేది ఇంపాసిబుల్. ఇప్పుడు వాళ్ళకి కన్వీనియంట్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నంబర్ 1. నంబర్ 2, మనం ఏది వక్రీకరించరా అంటే హిందూ గ్రంథాలు అన్నీ, హిందూ గ్రంథాలు కొన్ని అనేది అది లేదు అక్కడ. ఇప్పుడు యెహోవా దేవుడు ఏమన్నాడు, నేను ఇజ్రాయేలీలకి దేవుడు అన్నాడు, అదంట్లే. యెహోవా దేవుడు ఏమనలేదు, నేను ఇజ్రాయేలీలకి మాత్రమే దేవుణ్ణి అనలేదు. అదక్కడ డిఫరెన్స్. ఇప్పుడు ఇదే వీళ్ళు అంటున్నారు, ఇదే వక్రీకరణ. ఏమంటున్నారంటే హిందూ గ్రంథాలు అన్ని అన్నారు, కానీ హిందూ గ్రంథాలు అన్నారు. హిందూ గ్రంథాలు అని ఇప్పుడు హిందూ గ్రంథాలు అంటే లేదు హిందూ గ్రంథాలు అన్ని అని మేము అనలేదు అని అన్నారు. మీరు లాజిక్ అర్థం చేసుకోవాలి అక్కడ. మళ్ళీ భాస్కర్ రాజు గారు ఏమంటున్నారంటే మా సంస్కృత శ్లోకాలు, మా సంస్కృత మంత్రాలు, మా సంస్కృత బుక్కులు, అష్టాదశ పురాణాలు చదివినోడు ఎవరన్నా ఉంటే రండి అన్నారు. కానీ అప్పుడు మనం అనొచ్చు ఏమని, బైబిల్ గ్రంథం రాయబడింది ఎట్లా, హెబ్రీ, అరమైక్ అండ్ గ్రీక్ 3 భాషల్లో. సో ఈ 3 భాషల్లో చదివిన వాళ్ళని, బైబిల్ చదివిన వాళ్ళని మీరు తీసుకురండి ప్రత్యర్థిగా. ఆయనను నేను ఒప్పుకుంటాను. మా ప్రత్యర్థిగా బైబిల్ గ్రంథాన్ని హెబ్రూ, అరమైక్ అండ్ గ్రీక్ లో చదివిన వాళ్ళని మా ప్రత్యర్థిగా తీసుకురండి, మేము ఒప్పుకుంటాం కదా. ఇప్పుడు మీకు మాత్రమే రూల్సా, మాకొద్దా? అరే ఇప్పుడు కాయిన్ ఉంటుందండి, హెడ్ మీదే టైల్ మీదేనా అంటే మీ దగ్గరకు వచ్చేసరికి భాస్కర్ రాజు గారు ఏమన్నారంటే, డాక్టర్ గారు మా సంస్కృత శ్లోకాలు, మా బుక్కులు, మా మంత్రాలు ఇవన్నీ ట్రైనింగ్ ఉండాలండి, చాలా సంవత్సరాల ట్రైనింగ్ ఉండాలి అన్నారు. మరి మనకు బైబిల్ వేదాంత కళాశాలలు లేవా? బైబిల్లో పాస్టర్స్ ఒక సర్టిఫికెట్ పొందాలి అంటే ఆయన గారు చదవడా, ఎగ్జామ్ రాయడా? లేవా అసలుకి? ఆంధ్ర బైబిల్ మిషన్ అనేవి, లేకపోతే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అనేవి, లేకపోతే ఇలాంటివి లేవా? కాబట్టి వాళ్ళని మనం గట్టిగా ప్రశ్నిస్తే ఇలా ఉంటది అనమాట, పారిపోయే సంగతులు. పారిపోయి ఏమన్నారంటే మళ్ళీ పారిపోయే మాటలు వద్దు బ్రదర్. ఓకే సారీ ఫర్ దట్ ఐ అమెండ్ మై వర్డ్. పారిపోయారని నేను అనను, సారీ. నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నా.
సో ఇలా మనం గట్టిగా అడిగితే ఇలా ఉంటుంది పరిస్థితి. సో జాన్ కొయ్య గారు నాకు సీనియర్ అయినప్పటికీ ఆయన కన్నా ముందు నేను మాట్లాడుతా అన్నాను కాబట్టి టైం గోస్తూ జాన్ కొయ్య గారు. ముఖ్యంగా భాస్కర్ రాజు గారు, ఇప్పుడు ఈ మొత్తం చర్చకు సంబంధించి మనం అర్థమైంది ఏంటంటే, భాస్కర్ రాజు గారు ఈ పురాణాలన్నీ చదవటానికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు. యాక్చువల్లీ 1 సంవత్సరం గట్టిగా పట్టుకుంటే పురాణాలన్నీ చదివచ్చు, మొత్తం ఆ పుస్తకాలన్నీ కూడా చదివచ్చు ఈజీగా. తర్వాత సముద్రము, అది సముద్రం అట, ఇదేమో చెంచా అట. చెంచాతో మంచినీళ్ళు తాగడానికి ఉపయోగపడతాయి మంచినీళ్ళు, సముద్రం ఉప్పు నీళ్ళు తాగలేము, అది గమనించాలి అమరా ప్రసాద్ గారు. సరే ఆయన ఏదైనా అన్నామండి, కానీ ఒకటి, మేము అన్ని గ్రంథాల మీద వస్తాను అన్నప్పుడు వాళ్ళకి ఏంటి భయం, ఎందుకు అంత భయం అని అడుగుతున్నాం మేము నేను ఒక పాయింట్ అన్నానండి మధ్యలో అన్నప్పుడు. ఆయన ఏమన్నారంటే, మాకు తెలుసు అన్నాడు జాన్ అని, మాకు తెలుసు అన్నాడని అంటున్నారు ఆయన. నేనేమన్నానంటే అక్కడ ఆ పాయింట్లో నిజంగా నేనేమన్నానంటే, అన్ని గ్రంథాలు ఒకేసారి చెప్పడం కష్టమే, దాన్ని మేము ఇప్పటికీ ఒప్పుకుంటున్నాం. సబ్జెక్ట్లో ఉన్న విషయం అన్ని గ్రంథాల్లో చూడాలి, అది చెప్తున్నాను మేము అది చెప్తున్నాం. ఇప్పుడు సబ్జెక్ట్ ఒక టైటిల్ అనుకున్నాం మనం, ఆ టైటిల్ అనుకున్నప్పుడు ప్రతి గ్రంథంలో చూసుకొని వెళ్ళాలి. అన్ని గ్రంథాల్లో తీసుకొచ్చి చెప్పగలమా అంటే చెప్పలేము. మేము అన్ని విషయాలు చెప్పమే, మేము పాయింట్ మాత్రమే చెప్తాం, పాయింట్ మాత్రమే అన్ని గ్రంథాల్లో చూపిస్తాం, అది నా పాయింట్. కానీ వాంగ్మయమైన పదం ఒకసారి బ్రదర్, మేము వాంగ్మయమైన పదం కొత్తగా యాడ్ చేశారు అంటున్నారు. అక్కడ మేము అందరం మాట్లాడుకొని మేము ఫస్ట్ ఒక ప్రొఫైల్ పంపిస్తారండి, పంపించిన తర్వాత ఇది ఇక్కడ కరెక్ట్గా లేదు, ఇక్కడ మార్చండి అని చెప్తాం. ఇప్పుడు ఇక్కడ మనం మార్చుకుంటాం, మనం ఎందుకు పెట్టుకున్నాం ప్రోగ్రాము? మార్చుకోవడానికి, కలుపుకోవడానికి, తీసివేయడానికే కదా అన్ని కూడా పెట్టుకున్నది. మళ్ళీ మీరు కావాలని పెట్టి మాంగమయం పెట్టారు, అక్కడే మాకు అర్థమైపోయింది అంటే అర్థం ఏంటి? హిందూ గ్రంథాల మీద అన్నిటి మీద రావడానికి మీకు ఎందుకు భయం అని అడుగుతున్నాం మేము, ఎందుకు భయపడుతున్నాం ప్రశ్నిస్తున్నాం అంతే. క్రాంతి కుమార్ గారు, అది నా క్లారిటీ అంటే. క్రాంతి కుమార్ ముందు ఒక పాయింట్ యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు సంస్కృత అది మన సనాతన గ్రంథాల్లో ఉన్న పుస్తకాలు చదవడానికి ఒక మంచి ట్రైనింగ్ ఉండాలన్నప్పుడు బైబిల్ కి ట్రైనింగ్ వద్దా? ఇదే సేమ్ కొలమానము ఇక్కడ ఎందుకు పెట్టరు? మీరెందుకు బైబిల్లోని విషయాలు ఆత్మీయార్థాలు ఉన్నాయంటే ఆత్మీయార్థాలు అర్థం చేసుకోకుండా వాక్యార్థాలు మాత్రమే మేము తీసుకుంటాము, లేకపోతే అక్కడ పదము యొక్క అర్థం మాత్రమే మేము తీసుకుంటాం అని చెప్పి అన్నప్పుడు, సరే ఓకే, మా గ్రంథానికి మీరు ఏదైతే రూల్ పెడుతున్నారో మీ గ్రంథానికి కూడా మేము అదే రూల్ పెడతాము, రండి మరి పదార్థమే తీసుకుంటాం. అన్ని గ్రంథాలతో వస్తేనే ఒకే పాయింట్ మీద అన్ని గ్రంథాల్లో వస్తేనే ఈ డిబేట్ అవుతుందండి, లేకపోతే అవదు. ఎందుకంటే కన్ఫర్మ్ గా చెప్తున్నాం, ఒకే పాయింట్ మీద అన్ని గ్రంథాల మీద వెళ్తాం. ఎందుకంటే అన్ని గ్రంథాలు ఉన్నాయి కనుక మీకు మేము ఆ గ్రంథం మీద చేయండి అంటే అక్కడే పోయినట్లు లెక్క, అక్కడే వాళ్ళకి ఫెయిల్ అయిపోయిన లెక్క, వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అంతే. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, చాలా 1000 మంది దాకా లైన్ లో ఉన్నారు, కొంచెం జ్ఞాపకం తొందరగా క్లోజ్ చేస్తే వాళ్ళు కూడా లేట్ అయి ఉంటుంది. ఫైనల్ విషయం సార్, మేమైతే పారిపోలేదండి, నేను దండం కూడా పెట్టాను వాళ్ళకి, సార్ ప్లీజ్ సార్ మేము రెడీగా ఉన్నాం రండి సార్ అని. సో ప్రజలు అర్థం చేసుకోవాలి అంతే. సార్ క్రాంతి కుమార్ గారు మ్యూట్ లో ఉన్నారు. క్రాంతి కుమార్ గారు వస్తుంది, వాయిస్ వస్తుంది. వీడియో కూడా ఆన్ చేయండి ఒకసారి. అంటే ఈ వీడియో రాదండి, నేను చీకట్లో ఉన్నాను, ఆ వీడియో రాకపోవచ్చు. కంక్లూడ్ చేయండి, తొందరగా కంక్లూడ్ చేయండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ డిబేట్ నాతో ప్రతిపాదన చేసినప్పుడు హైందవ గ్రంథాలు అన్నారు. ఇప్పుడు హైందవ గ్రంథాలు అన్ని మేము తీసుకుంటామంటే మీకు ట్రైనింగ్ లేదు, మీరు అన్ని చదివారా అని చెప్పేసి వాళ్ళు వంకలు పెడుతున్నారు. మీరు ఇప్పుడు మనం చదవలేదనుకోండి, మనం ట్రైనింగ్ అవ్వలేదనుకోండి, అప్పుడు డిబేట్ లో మనమే వాళ్ళకి చూపించలేకపోతాం కదా, వాళ్ళకి భయం ఎందుకు? వీళ్ళు ఏం చదవకుండా వస్తున్నారని ధైర్యంగా రావచ్చు కదా మన దగ్గరికి. ఇప్పుడు ఆ బైబిల్ కి ట్రైనింగ్ ఉండాలి అన్నారు. ఈ ముగ్గురు ఏ ట్రైనింగ్ కాలేజీలో బైబిల్ ట్రైనింగ్ చేశారో ఒకసారి సర్టిఫికెట్లు చూపించమనండి. బైబిల్ గురించి ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు? అసలు బైబిల్ ఏ కాలేజీలో వీళ్ళు బైబిల్ ట్రైనింగ్ చేశారని వీళ్ళు బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు నిందలు వేస్తున్నారు ఇన్నాళ్ళలోని వాళ్ళు చెప్పిన ప్రకారంగా. తర్వాత ఒకటి ఏంటంటే, హైందవ గ్రంథాలలో ఉన్న ఇప్పుడు గ్రంథాలన్నీ ఎంతో ఉండొచ్చు. ఇప్పుడు బైబిల్ ఉందండి, ఈ బైబిల్లో కూడా మొత్తం వచనాలన్నీ చూపించేస్తాం ఏంటి? బైబిల్లో ఈ అంశాన్ని బట్టే అక్కడ వచ్చిన చూపిస్తాం.
అలాగే హైందవ గ్రంథాల్లో కూడా గ్రంథాలు బోల్డ్ అంత ఉండొచ్చు, ఒక 1,00,000 ఉండొచ్చు. అంతే ఈ అంశానికి ఎక్కడ సరిపోతుందో ఆ వచనాన్ని ఆ శ్లోకాన్ని పట్టుకుని వస్తాం, ఆ శ్లోకాన్ని పట్టుకుని వస్తాం. అప్పుడు ఆ శ్లోకాన్ని పట్టుకొచ్చినప్పుడు దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పలేరా అంటే ఇక్కడ భయం ఏంటంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ గ్రంథాలు, వాళ్ళ గ్రంథాల గురించి వాళ్ళకి తెలియక ఎక్కడెక్కడ ఎత్తుక్కోవాలో భయమేసి ఇప్పుడు మేము అన్ని గ్రంథాల మీద రాలేము, మాకు పరిచయం ఉన్న 2-3 గ్రంథాల మీద మాత్రమే వస్తాము అని చెప్పేసి లలిత్ కుమార్ గారు 2 సేపులు చూసుకుంటున్నారు. ఆయన చెప్పిన గ్రంథాల్లో ఆ అంశానికి సంబంధించిన సందర్భాలు ఉండకపోవచ్చు, అలాగా దాటేద్దామని చూస్తున్నారు. ఈ మిగతా గ్రంథాల్లో దొరికిపోతామని భయమేసి, మిగతా గ్రంథాలు పెట్టుకుంటే పక్కా దొరికిపోతాం, ఈ అంశంలో ఓడిపోతామని భయమేసి కేవలం అన్ని గ్రంథాల మీద రానంటున్నారు. ఒకవేళ ఫస్ట్ పాయింట్ మాకు ట్రైనింగ్ లేకపోతే నేను చాలాసేపు నుంచి మాట్లాడలేదు. ఒక్కటే మాట నేను వాళ్ళు మాట్లాడుతున్నా కూడా దయచేసి త్వరగా ముగించిన రామప్రసాద్ మాట్లాడుతుంటే త్వరగా ముగించిన చెప్పి అలాగే మీకు కూడా నీకు సేమ్ న్యాయం చేయాలి కదా. నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను సార్. ఏంటంటే ఇప్పుడు వేదాల్లో ఉన్న దేవుళ్ళు ఆరాధ్య దేవుళ్ళు కాదండి, ఇప్పుడు ఆరాధిస్తున్న దేవుళ్ళందరూ మనకి పురాణాల్లో దొరుకుతారు. అదే నా పాయింట్. ఫైనల్ ఓకే అండి, ముగించేద్దాం. ఓకే నేను మాట్లాడాలి, నేను చాలాసేపు నుంచి మాట్లాడలేదు. వాళ్ళకి అదే ఆ దేవుళ్ళు దొరికిపోతారనే, ఆ దేవుళ్ళు చెప్పిన మాటలు దొరికిపోతాయనే వాళ్ళ భయం. అందుకే అన్ని గ్రంథాల మీద మేము రానంటున్నాం. అది మీకు ట్రైనింగ్ లేదు, మీకు చేత కాదు. మాకు చేత కాకపోతే నీకెందుకు, నువ్వు వచ్చి కూర్చో, మమ్మల్ని ఓడించే, నీకెందుకు భయం అంటే నువ్వు భయపడుతున్నావు డిబేట్కి రావడానికి. బైబిల్లో ఉన్న ప్రతి వచనం నువ్వు చదువుకో, నీకు ట్రైనింగ్ లేకపోయినా సరే మేము వచ్చాం. నీకు అసలు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బ్రతికాడన్న వచనం బైబిల్లో లేదనకుండానే నువ్వు సవాల్ చేసావు ఇది వరకు. అలాంటి పరిస్థితుల్లో నీకు అసలు బైబిల్ తెలియదని తెలిసి కూడా మేము డిబేట్కి వస్తున్నప్పుడు మాకు గ్రంథాలు తెలుసా లేదా ప్రామాణికం, నీకెందుకు డిబేట్కి రావడానికి భయపడ్డారు కాబట్టి అన్ని గ్రంథాల మీద రానంటున్నారు. నాకు ఫోన్లో ఇచ్చిన మాట తప్పారు. రెండోది, నాకు ఫోన్లో సనాతన గ్రంథాలు అన్నారు. గ్రంథాలు అంటే లిస్ట్ వచ్చేస్తుంది. ఇక అన్నీ కాదండి అని అప్పుడే చెప్పాలి. అన్నీ కాదని అప్పుడు చెప్పలేదు. సనాతన గ్రంథాలు అన్నప్పుడు మనం అన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము. కాబట్టి ఈ చర్చలో మేము 100% డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రండి, మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం 100% డిబేట్ చేయడానికి, బైబిల్ మీద సనాతన గ్రంథాల మీద డిబేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. రండి, మళ్ళీ చెప్తున్నాం, రండి రండి. కాబట్టి వీక్షకులు కూడా అర్థం చేసుకోండి, మేము భయపడి పారిపోలేదు, మేము నిలబడ్డాం, అన్ని గ్రంథాల మీద చేద్దాం. ఇక్కడ ఒక రెండు పదే మాది మహాసముద్రం, మీది స్పూను అంటున్నాడు ఆయన. స్పూన్ చాలండి ఆ మహాసముద్రానికి సమాధానం చెప్పడానికి, స్పూనే చాలు. స్పూన్ లోనే మహాసముద్రం అంత సారం ఉంది. ఆ సారం దాన్ని ఓడించేయగలదు, అది మా కాన్ఫిడెన్స్. మీ సముద్రమే పట్టుకుని మీది సముద్రం. ఇప్పుడు మధ్యలో బ్రదర్ ఒక నిమిషం, వాళ్ళకి తక్కువ ఇస్తూ ఆపేస్తా ఉన్నాను మధ్యలో. నేను కూడా అన్యాయస్తుడు అవ్వకూడదు, సమాధానం చెప్పుకోవాలి. సరే, చాలా ఊహించుకుందాం. దయచేసి ఏమనుకోవద్దు, నేను మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఉండాలి, దయచేసి అనుకోవద్దు. సరే, ఒక మాట చెప్పేసి నేను జానకి గారికి ఇచ్చేస్తాను ప్రార్థన చేయడానికి. ఒకటేనండి, ఇరుపక్షాలు కండిషన్స్ మాట్లాడుకోవడానికి కూర్చోవడం జరిగింది. ఆ కండిషన్స్ మాట్లాడుకున్నప్పుడు అన్ని గ్రంథాలతోనే వస్తామని క్రైస్తవ పక్షాన ఉన్న వ్యక్తులు మాట్లాడారు. అలా కాదు, కొన్ని గ్రంథాలు అంటే పురాణాలు కాకుండా మిగతా గ్రంథాలు రావడానికి సిద్ధమని వాళ్ళు మాట్లాడారు. అలా కాదని నేను కంక్లూజింగ్ గా ఏం చేశారంటే, వాళ్ళు భగవద్గీత రావడానికి మేము సిద్ధమే, ఒక గ్రంథం మీద వద్దు, అన్ని గ్రంథాలు అయితే పెద్ద లెంత్ వద్దు కాబట్టి వద్దన్నారు. ఒక గ్రంథం మీద రావటాకైనా మేము సిద్ధమే అన్నారు. అంటే అన్ని గ్రంథాలు కష్టం కాబట్టి ఒక గ్రంథం రావటాకైనా సిద్ధమే అని అన్నారు. లెంత్ అవుద్ది అనే పదం మీరు ఉపయోగించకూడదండి, బైబిల్ అంతా ఉపయోగించాం కదా, అంశాన్ని బట్టే ఉపయోగిస్తాం. సరే ఒకసారి చెప్పాను బ్రదర్. అయితే ఇప్పుడు క్రైస్తవ పక్షం ఏమన్నారంటే ఒక గ్రంథమే కాదు అన్ని గ్రంథాలతోనే వస్తామన్నారు. వీళ్ళు హైందవ పక్షం వాళ్ళు అన్ని గ్రంథాలతో కష్టము, ఒక గ్రంథంతో వస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. సరే, వేరే చాలా విషయాలు జరిగినాయి అనుకోండి. అది సరే, ఏదేమైనప్పుడు కూడా నెక్స్ట్ ఏం జరిగేది, ఇప్పుడు డిబేట్ కి ముందు క్రాంతి కుమార్ గారు, అమర ప్రసాద్ గారు మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ మళ్ళీ నెక్స్ట్ విషయాలు ఏంటనేది మాట్లాడుకొని మీకు ఏ విషయం తెలియజేస్తారు, జరుగుద్దు లేదో అనేది వాళ్ళు ఫోన్ కాన్వర్సేషన్ మాట్లాడుకొని మీకు ఏ విషయం తెలియజేస్తారు. అందరికి వందనాలు, వీక్షించిన అందరికి కూడా ప్రత్యేకించి వందనాలు, మీకు థ్యాంక్స్ అండి. అదేవిధంగా హైందవ పక్షాన్ని ఒకే ఒక మాట సార్, ఒకే ఒక మాట.
ఈ డిబేట్ విషయంలో, ఈ చర్చ విషయంలో వాళ్ళు ఏమైనా మా మీద వ్యంగ్యంగా వీడియో గాని చేస్తే మేము వాళ్ళ మీద వీడియో చేయవలసిన అవసరం వస్తుంది. వాళ్ళు ఒకవేళ డైరెక్ట్ గా నాతో ఫోన్ చేసి చర్చించుకుంటే మరీ మంచిది, లేదా వాళ్ళే సొంతంగా అంటే వాళ్ళకి లైవ్లు పెట్టేసి సొంతంగా డబ్బాలు కొట్టుకోవడం అలవాటు వాళ్ళకి. కాబట్టి సరే ఒక నిమిషం, ఇప్పుడు నెక్స్ట్ జరిగే విషయం ఎలాగో మీరు చూసుకోండి బ్రదర్. యాక్చువల్ వ్యంగ్యంగా ఒకళ్ళు పెట్టుకోకూడదు, కండిషన్స్ కుదరలేదు అనే విషయం మీద తేలిపోవాలి తప్ప మళ్ళీ వ్యంగ్యంగా పెట్టుకోకూడదు, పారిపోయిన మాటలు వాడకూడదని నేను ముందు చెప్పి అనిల్ గారు మాట్లాడుతూ ఖండించాను కూడా. ఇక్కడ ఈ యొక్క వీడియో పూర్వకంగా అయితే మీరు అయిపోయింది, తర్వాత మీరు ఫోన్ కాన్వర్సేషన్ చేసుకుంటారు, ఎలా మాట్లాడుకుంటారు మీ ఇష్టము. సరే, అందరికి వందనాలండి, వీక్షించిన ఓపిక్గా వీక్షించిన అందరికి వందనాలు. ఎవరైనా బాధ పెట్టుంటే హైందవులు కానీ క్రైస్తవులు మమ్మల్ని క్షమించండి. అదేవిధంగా డిబేట్ కు ఆహ్వానం కండిషన్ మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి అమరప్రసాద్ గారికి, భాస్కర్ గారికి, లలిత్ కుమార్ గారు కూడా వందనాలు. అదేవిధంగా ఈ విధంగా చర్చలో పాల్గొన్నటువంటి కండిషన్స్ మాట్లాడుకోవడానికి జానకోయ్ గారికి, అదేవిధంగా కాంతి కుమార్ గారికి, అనిల్ కుమార్ గారికి ప్రతి వందనాలు. నన్ను సమన్వయకర్తగా ఎన్నుకున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతటితో ఈ యొక్క విషయాన్ని ముగించుకున్న అందరికి శుభరాత్రి. జానకోయ్ గారు ప్రార్థన చేయండి, ముగించేసుకున్నాం. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నీ నామన స్తోత్రాలు కణతండ్రి. మరి ఇంతవరకు జరిగిన ప్రతి మరి మాటల్లోనూ కణతండ్రి ఏ దోషమైన ఉంటే కంటే మమ్మల్ని క్షమించండి. నీ కృపలో ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రపరచండి. ఈ కార్యక్రమం ఆదరించి అంతవరకు మీ అధ్యక్షత జరిగిందని నేనైతే నమ్ముచున్నాను. అనేకులకి కణతండ్రి సత్యాన్ని తెలియజేయండి. మరి సత్యంలో ప్రతి ఒక్కరిని నిలవబెట్టండి కణతండ్రి. వారు కరెక్ట్గా ప్రతి మాటను వారు చూచుకొని ఏది సత్యమో అది ఎంచుకొని అందులోకి వెళ్ళటానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం వల్ల మీరు మహిమపరచబడాలని నేను నమ్ముచు చిన్న ప్రార్థన యేసుక్రీస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ. వందనాలు సార్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.